సేవకులం మేము, దేవుని సేవకులం. సేవకులం మేము, దేవుని సేవకులం. క్రీస్తు ప్రేమను మరువక, సువార్త సేవను విడువక. క్రీస్తు ప్రేమను మరువక, సువార్త సేవను విడువక. క్రీస్తుకు సాక్షులం, సేవకులం మేము, దేవుని సేవకులం. సేవకులం మేము, దేవుని సేవకులం. బాధలైనను శ్రమలో ఉన్న సాక్షిగా నిలిచెదము. సువార్త సేవలో సఫలను చూచి ధైర్యము పొందెదము, ధైర్యము పొందెదము. బాధలైనను శ్రమలో ఉన్న సాక్షిగా నిలిచెదము. సువార్త సేవలో సఫలను చూచి ధైర్యము పొందెదము, ధైర్యము పొందెదము. దేవుని కొరకు సిద్ధముగుండి నిలిచెదము. సిలువ వేసిన క్రీస్తును మేము ప్రకటన చేయుదము, ప్రకటన చేయుదము. దేవుని కొరకు సిద్ధముగుండి నిలిచెదము. సిలువ వేసిన క్రీస్తును మేము ప్రకటన చేయుదము, ప్రకటన చేయుదము. సేవకులం మేము, దేవుని సేవకులం. సేవకులం మేము, దేవుని సేవకులం. హింసలైనను కరువుగా ఉన్న దేవుని వారసులం. మేం కన్న వాటిని విన్న వాటిని ప్రకటన చేయుదము, ప్రకటన చేయుదము. హింసలైనను కరువుగా ఉన్న దేవుని వారసులం. మేం కన్న వాటిని విన్న వాటిని ప్రకటన చేయుదము, ప్రకటన చేయుదము. సువార్త సేవను చేయుట మాకు ప్రతిఫలము. దేవుని కొరకు అవమానమును తృప్తిగా పొందెదము, తృప్తిగా పొందెదము. సువార్త సేవను చేయుట మాకు ప్రతిఫలము. దేవుని కొరకు అవమానమును తృప్తిగా పొందెదము, తృప్తిగా పొందెదము. సేవకులం మేము, దేవుని సేవకులం. సేవకులం మేము, దేవుని సేవకులం. దినదిన నూతన జ్ఞానము కలిగి ప్రభువును చేరుదము. విశ్వాసులతో ఐక్యముగా కూడి ప్రార్థన చేయుదము, ప్రార్థన చేయుదము. దినదిన నూతన జ్ఞానము కలిగి ప్రభువును చేరుదము. విశ్వాసులతో ఐక్యముగా కూడి ప్రార్థన చేయుదము, ప్రార్థన చేయుదము. నమ్మని వానికి దేవుని వాక్యము వెర్రితనమును. వినుట వలన విశ్వాసము చేత రక్షణ పొందుదువు, రక్షణ పొందుదువు. నమ్మని వానికి దేవుని వాక్యము వెర్రితనమును. వినుట వలన విశ్వాసము చేత రక్షణ పొందుదువు, రక్షణ పొందుదువు. సేవకులం మేము, దేవుని సేవకులం. సేవకులం మేము, దేవుని సేవకులం. క్రీస్తు ప్రేమను మరువక, సువార్త సేవను విడువక. క్రీస్తు ప్రేమను మరువక, సువార్త సేవను విడువక. క్రీస్తుకు సాక్షులం, సేవకులం మేము, దేవుని సేవకులం. సేవకులం మేము, దేవుని సేవకులం. ఈ దిన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12, 13 వచనాలను ఈ దిన వాక్య భాగంలో చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12, 13 వచనాలను చదువుకుందాం. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును.
మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. అలాగే 6వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. విందురని నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు చిత్తపరుచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. దేవుడి మాటలు మన కొరకు ఆస్వాదింపండి గాక. మరి ఈ సమయమందు ఎవరికి వారము 2 నిమిషములు ప్రార్థన చేసుకుందామండి. దేవుడు ఈ ఉదయకాలమందు మనతో మాట్లాడాలని, మన హృదయాలను కూడా సరిచేసుకొని దేవునికి సమర్పించుకొని దేవునికి లోబడి జీవించాలని 2 నిమిషములు ఎవరికి వారం ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. చివరిగా పాట సంఖ్య 104 పాడుకుందామండి. యేసుని ప్రేమను నే మారకను, నెప్పుడు తలచవేయో మనసా. వాసిగనాతని వరనామంబున వదలక పొగడవేయో మనసా. పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభునిల తలచవేయో మనసా. శాపమునంతయు చక్కగా నోచిన సంతుని పొగడవేయో మనసా. కష్టములలో మన కండగా నుండిన కర్తను తలచవేయో మనసా. నష్టములన్నీయు ననచిన యాగురు శ్రేష్ఠుని పొగడవేయో మనసా. మరణ తరిని మనసరనుగా నుండెడు మాన్యుని తలచవేయో మనసా. కరుణను మన కన్నీటిని తుడిచిన కర్తను పొగడవేయో మనసా. ప్రార్థనలు విని ఫలములనొసగిన ప్రభుని తలచవేయో మనసా. వర్ధన గోరుచు శ్రద్ధతో దిద్దిన వంద్యుని పొగడవేయో మనసా. వంచన లేక వరములనొసగిన వరదుని తలచవేయో మనసా. కొంచెము కాని కూర్మితో దేవుని కుమారుని పొగడవేయో మనసా. యేసుని ప్రేమను నే మారకను, ఎప్పుడు తలచ
ప్రార్థన చేసుకుందాండి. ప్రార్థన చేసుకొని వాక్య బోధలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా ప్రభువా, సర్వాధికారి, సృష్టికర్త, సైన్యములకు అధిపతిని యెహోవా, మారిన మా ప్రభువా, మార్పు లేనివాడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 మందిలో అతి సుందరుడా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సైన్యములకు అధిపతిని యెహోవా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, సృష్టి యావత్తు ఒక మాటతో సృజించిన ఘనదేవుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, రాజులకు రాజా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారముగా ఉన్నప్పుడు, కాలము సంపూర్ణమై ఉండగా మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు వారిని ఏ లోకానికి రక్షకుడిగా పంపించారు ప్రభా. ఆయన నన్ను మమ్మల్ని ప్రేమించి నా కొరకు ప్రభు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆ పరిశుద్ధ రక్తంలో మా పాపాలన్నిటిని కడిగి తండ్రి మీ ప్రియ బిడ్డలుగా నన్ను మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిరీక్షణ కలిగిన జీవితాన్ని ఇచ్చారు ప్రభా. మాకు ఒకానో దినాన ప్రభా పరలోకంలో మీతో పాటు ఉంటామనేటువంటి నిరీక్షణ ఇచ్చారు. వందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన ప్రభువు దినము నుండి ఇప్పటి వరకు నాయన ఈ ప్రభువు దినము వరకు మీ కృప దయచేశారు ప్రభా. ఎన్నో మేలులు దయచేశారు ప్రభా. నాయన మా రాకపోకలందు తోడుగా ఉన్నారు ప్రభా. మాకు కావాల్సినన్నింటిని సమకూర్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, బలాన్ని ఇచ్చారు ప్రభా. మీ సన్నిధిలోనికి తోడుకొని వచ్చారు. వందనాలు స్తోత్రాలు. మీరు తప్ప మాకెవరున్నారు ప్రభా. మీరే నిజమైన దేవుడు ప్రభా. నాయన ఈ సమయాన్ని మా కొరకు ఆశీర్వదించండి ప్రభా తండ్రి. వినగలిగే చెవులను నాయన అర్థం చేసుకుని హృదయాన్ని దయచేయండి ప్రభా. మా మనసుల్లో ప్రభా తండ్రి మీకు ఆయాసకరమైన వాటిని తీసివేసుకొని ప్రభా మీకు సమీపస్తులుగా ఉండి నాయన మీకు లోబడే హృదయాన్ని దయచేయమని మీ పాదాలు బట్టి విడుకుంటున్నాను తండ్రి. ఇప్పటి వరకు మీ కృపతో నడిపించారు. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, మించిపేటలో జరుగుతున్న పరిచర్యను మీరు దీవించండి. ఇక్కడ నాయన మీరు నోటికి బోరగా ఉండండి ప్రభా. మీ వాక్యం చేత నిలబడుతూ ఉండగా పరిశుద్ధాత్మతో నింపండి నాయన. మీ మాటలను ప్రభా మాకు వినిపింప చేయమని మీ పాదాలు బట్టి వేడుకుంటున్నాం తండ్రి. అపవాదికి ఎక్కడా తావు లేకుండా తండ్రి మీరు గద్దించండి. పరిశుద్ధాత్మతో నింపండి, ఆస్వాదించండి. చేరువచ్చిన ప్రియులను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆయా వాతావరణాన్ని ప్రభా నాయన మీరు అనుకూలపరిచారు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, మీ కృప దయచేయండి ప్రభా నాయన. ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ప్రభా వచ్చినటువంటి వారిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీ కృప మీ దీవెనలు మాకు దయచేయమని ఈ సమయాంతటినీ ప్రభా తండ్రి మీరు నాయన మీ కొరకు వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము మనం చదువుకుందామండి. ఇందాక అయితే ఇక్కడ నేను ఏర్పాటు చేసుకున్న అంశము పరిపూర్ణమైన మనస్సు అని టైటిల్ పెట్టుకున్నాను. 6:10 మరొకసారి చూసుకొని వాక్య బోధనలోకి వెళ్దాం. విందురని నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను. ఇర్మియా గ్రంథము 6:10. వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరుచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరింతురు. అయితే దేవునికి దూరమయ్యావు అని ఎలా తెలుస్తుందంటే కొన్ని లక్షణాలు ఉంటాయండి. విశ్వాసికి కొన్ని లక్షణాలు ఉంటాయి. దేవునికి దూరమైపోయి క్షీణించిపోవటం. ప్రారంభంలో మంచి విశ్వాసం కలిగి ఉంటారు. విశ్వాసులు ప్రారంభంలో మంచి విశ్వాసం కలిగి ఉంటారు. మంచి ఆత్మీయమైనటువంటి విశ్వాసం కలిగి నడుస్తారు. దేవునికి లోబడతారు. తర్వాత రాను రాను అన్నీ కూడా బోరింగ్గా మారుతాయి అన్నమాట. బోరు కొట్టేస్తాయి. అయితే అవసరతలు, అలవాట్లు విశ్వాసాన్ని క్షీణింపచేస్తాయంట. ప్రార్థనకు జవాబు రాకపోయినప్పటికీ క్రైస్తవులు సేవకులు చేసే ప్రార్థన వల్ల
ఇతరుల యొక్క ప్రవర్తన వల్ల అసహనం వ్యక్తం చేస్తారంట. అయితే క్రైస్తవులు అసహనం వల్ల వారు దేవునికి దూరం అవుతారు. అదే సమయంలో విశ్వాసాన్ని కోల్పోతారు, దేవునికి దూరం అయిపోతారు. ఇలాంటి నిరాశ నిస్పృహల వల్ల ఆత్మీయత క్షీణించడం ప్రారంభం అవుతుంది. చర్చికి వెళ్ళటానికి ఇష్టం చూపరు, క్రైస్తవులతో సాంగత్యం చేయాలని అనిపించదు, దూరంగా ఉంటారు. కాబట్టి విశ్వాసంలో క్షీణత అనేది దేవుని నుండి మనల్ని దూరం చేస్తుంది. అది దేవునికి దూరమైనటువంటి కొన్ని లక్షణాలు అన్నమాట. అయితే మార్కు సువార్త 8వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసినట్లయితే, మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనంలో ఇక్కడ మాట కనిపిస్తూ ఉన్నది. మార్కు సువార్త 8వ అధ్యాయము 38వ వచనంలో, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి చిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పెను. అంటే ఇక్కడ మనకు ఏమని అర్థమవుతుందంటే, యేసు ప్రభు గురించి చెప్పడానికి, యేసయ్యను నమ్మాను అని అనడానికి కానీ, యేసయ్యకు ప్రార్థన చేస్తాను అని చెప్పడానికి కానీ, చుట్టూ ఉన్న మనుషులు ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళేమైనా అనుకుంటారేమో, వాళ్ళేమైనా అనుకుంటారేమో అని సిగ్గుపడి దేవుని విషయంలో, మందిర విషయంలో, సేవ విషయంలో, సువార్త విషయంలో సిగ్గుపడు మనుష్యుడు ఏమైనా అనుకుంటారని, సిగ్గుపడుతూ మనుషుడు ఏమైనా అనుకుంటారేమోనని, ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటారేమోనని, వీధిలో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమని, బంధువులు ఏమైనా అనుకుంటారేమోనని వెనకాడితే ప్రభు అంటున్నాడు అక్కడ 8:38లో, మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు, తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పిన. దేవుడు సిగ్గుపడతాడంట మనల్ని చూసి. అంటే వ్యభిచారము పాపము ఈ తరము వారిలో, అంటే ఈ యొక్క సమాజంలో మన దేవుడు చెబుతున్నాడు, పరిశుద్ధుడు ఒక్కడునూ కూడా లేడు, వారికి భయపడాల్సిన పనే ఉంది. అందుకనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో. అందుకనే ఇక్కడ చెప్పాను, యేసని నమ్మానని చెప్పడం కానీ, యేసు ప్రభుని చెప్పడానికి కానీ, సువార్త చెప్పడానికి కానీ, వారేమని అనుకుంటారో, ఈరేమని అనుకుంటారో. ఈ యొక్క పాపలోకంలో పరిశుద్ధుడైన దేవుణ్ణి ప్రకటించడానికి మనం సిగ్గుపడిన అవసరం లేదండి. అందుకనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. అయితే మన పాయింట్ ఏమిటంటే, అసలు మనసు గురించి మరి 4 రకాలైన మనసులు ఉన్నాయండి. ఈ మనసులు ఒకదానికి తర్వాత ఒకటి కంటిన్యూగా వెళ్తూ ఉంటుంది, పాయింట్లు వారిగా కాకుండా. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఇందాక చదువుకున్నాము, అక్కడ వారు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించారంట ఇశ్రాయేలు ప్రజలు. అయితే దేవుని వాక్యం ఏమని మనకు ప్రకటిస్తూ ఉంటుందంటే, మనస్సును సిద్ధపరచుకోవాలి అని దేవుని వాక్యం మనకు ఉదయకాలమందు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనస్సును సిద్ధపరచుకోవాలి. ఎలా సిద్ధపరచుకోవాలంటే, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు, అయ్యా నేను ఆరాధనకు రావాలని మనసు సిద్ధపరచుకుంటున్నాను, ఆరాధనకు వచ్చిన తర్వాత నేను దేవుని వాక్యం వినటానికి సిద్ధపరచుకుంటున్నాను, వినేటటువంటి హృదయాన్ని నేను దేవుని వద్ద సిద్ధపరచుకుంటున్నాను, గ్రహించేటటువంటి హృదయాన్ని దయచేయము అని సిద్ధపరచుకుంటున్నాను. అయితే ఇశ్రాయేలు ప్రజలు అంటే అక్కడ వారు ఏం చేశారంటే సిద్ధపరచుకోలేదంటండి. సిద్ధపరచుకోకుండా వారు ఏమంటే
యెహోవా వాక్యమందు సంతోషం లేని వారైపోయారంట. మరలా అది యెహోవా వాక్యమును సంతోషం లేని వారైపోయారంట. అయితే ఈ యొక్క మనసు క్రీస్తు మాటలు వినటానికి సిద్ధపాటుగా లేకపోయినట్లయితే ఈ మనసు అంట చాలా డేంజర్ అయిపోతుందంట. మనం ఇందా చదువుకుందాం కదా, హృదయం అనేటి మోసకరమైనది, ప్రభు వైద్యుని చేత నీవు పరీక్షించుకోవాలని. ఈ మనస్సు సిద్ధపాటుగా లేకపోతే మనిషి నాశనం అయిపోతాడంట. దేవుని వాక్యం ప్రకటిస్తుంది, దేవునికి దూరం చేస్తుందంట. ఇందాక చెప్పాను కదా నేను. చర్చిలో ఎవరైనా ఏదైనా మాట అన్నప్పుడు ఆ మాటలకి వారు బాధపడిపోయి దేవునికి దూరంగా అయిపోతారని ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నాం. అందుకే ఈ మనస్సును సిద్ధపరచుకోవాలి అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. దేవుని స్వాధీనంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ మనస్సును ఎప్పటికప్పుడు కూడా దేవుని స్వాధీనంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. ప్రభువా, నేను నీ వాక్యం వినటానికి నా మనసును సిద్ధం చేసుకుంటున్నాను అని ఎప్పటికప్పుడే కూడా దేవునితో మనం మాట్లాడుతూ ఉండాలి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనంలో, ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు అని మాట్లాడుతున్న దేవుని వాక్యం. వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోచున్నారు అని చెప్తూ ఉన్నాడు దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని మనసులో ఉంచుకున్నట్లయితే, దేవుని వాక్యంతో మనము సరిగ్గా నడుచుకున్నట్లయితే, దేవునితో సరిగ్గా నడుచుకున్నట్లయితే తిరుగుబాటు చేసేటువంటి స్వభావం వస్తుందని చెప్పేసి దేవుని వాక్యం ఉదయకాలం ముందు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనంలో, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండున్నట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుమను అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉండజేసి తిని, కానీ వారు నా మాటలు వినకపోయిరి. దేవుడు ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు ప్రజలు ద్రోహము చేయు మనసు గలవారుగా ఉన్నారంటండి. దేవునిపై తిరుగుబాటు చేసి వారి యొక్క మనసును తొలగించుకున్నారంట. వారి యొక్క మనసులో దేవునికి స్థానం ఇవ్వలేదంట. ఎలాగ ఉన్నారంటూ వారు ఈ పని ఆ పని అన్నట్టుగా వారు చేస్తూ ఉంటున్నారంట. విన్నట్టుగా ఉన్నారు కానీ, సిద్ధపరుచుకొని ఉన్నట్టుగా ఉంటున్నారు కానీ దేవునికి వారి యొక్క హృదయంలో స్థానం లేదంట. ఈ పని ఆ పని అన్యులుగా ఉన్న వారితో అన్యులుగానే ఉంటున్నారు, విశ్వాసులుగా ఉన్న వారితో విశ్వాసులుగా ఉంటున్నారు. అయితే ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు అని మాట్లాడుతున్నారంటే, ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను విడిపించి తిని. ఎంత స్టేట్మెంట్ ఇస్తున్నారండి. ఇశ్రాయేలీలు ప్రజలు దేవునికి ద్రోహము చేయు మనసు గలవారుగా ఉన్నప్పటికీ కూడా, వారు దేవునిపై వారు తిరుగుబాటు చేసే స్వభావం కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన ఇనుప కొలిమిలో నుండి నేను మిమ్మల్ని విడిపించాను. ఐగుప్తు ప్రదేశంలో ఎక్కడో భాష దేశంలో ఉన్నారండి వాళ్ళు. ఎక్కడో ఊరు కాని ఊరిలో ఉన్నారు, ఎక్కడో ప్రజల్లో ఉన్నారు, అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. అలాంటి బానిసత్వం నుండి దేవుడు విడిపించాడు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి ఐగుప్తు ప్రజలను ఆ యొక్క సంఖ్యల నుండి, ఆ ఇనుప కొలిమి నుండి, ఇనుప కొలిమి అంటే ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుసు. ఒక ఇనుప కడ్డీని కాష్టానికి ఇనుప కొలిమిలో పెట్టి తిప్పుతూ ఉంటే మంట వస్తూ ఉంటుంది. అంటే అంత ఇబ్బందికరము అని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడనమాట. అలాంటి వారు దేవుని మాటలు వినకపోతే ఎలాగ మరి? 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు
మనస్సును దేవుని వాక్యాన్ని వారి మనసులో ఉంచుకోవడానికి సంతోషంగా లేరంట, బాధపడుతూ ఉన్నారంట, దిగులు పడుతూ ఉన్నారంట, తిరుగుబాటు చేస్తూ ఉన్నారంట. దేవుని మందిరానికి రాకపోతే ఎలాగూ మరి వాళ్ళు అలాంటి వారు, దేవుని మాటలు వినకపోతే ఎలాగూ మరి. అయితే ఇదిగో ప్రభువా, యెహోవా తండ్రి, నా మనసు చిత్తపాటు చేయము అని ప్రార్థన చేయకపోతే ఎలాగో వాళ్ళు. అయితే దేవుని వాక్యం ఏమని ప్రకటిస్తుందంటే, దేవుని వాక్యం వినటానికి మనసును చిత్తపాటు చేసుకోవాలి. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. వాక్యమైన దేవుణ్ణి ఆ శ్రేష్టమైన మాటలు వినటానికి సిద్ధపాటు చేసుకోవాలా లేదా అటువంటి ప్రశ్న వేసుకోవాలి. అది మంచిదా కాదా అనేటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు కఠినపరుచుకున్నారంటండి, వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉండి ఇడిపించినటువంటి దేవుని మీద వారు కఠినపరుచుకున్నారంట. అయితే నీ మనస్సును చాలా బహు జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నది. ఈ ఉదయకాలం అందు వాక్యం వినటానికి సిద్ధపాటు చేసుకోవాలంట. అయితే బైబిల్ సువార్తికుడు విలియం మేక్ పర్సన్ గురించి మనం చూసినట్లయితే, అతడు బైబిల్ని ఎంతో గొప్పదో ఒక వ్యక్తి తన జీవితంలో చూపించాడన్నమాట. మనం నేర్చుకోవాల్సినటువంటి చాలా గొప్ప పాఠాలు చెప్పాడండి అతను, మేక్ పర్సన్. బైబిల్ మన దైనందిన చర్యలో, మన దైనందిన జీవితంలో బైబిల్ని మనము ఎన్నిసార్లు చదువుతూ ఉన్నామో, బైబిల్కు మనం ఇచ్చే ప్రాధాన్యత ఎంతో, బైబిల్కు మనం ఇచ్చే గౌరవము ఎంతో, బైబిల్కి మనం ఇచ్చే మర్యాద ఎంతో అతను చెప్తూ ఉన్నాడు. మేక్ పర్సన్ అనేటి అతను విన్నారా మీరు ఎవరైనా అతని గురించి? అయితే కొంత గౌరవం ఉన్నా సరే, మన హృదయంలో మన మనసులో కొంతైనా సరే గౌరవం ఉన్నా సరే, ఆ యొక్క మనస్సు బైబిల్నంట కోరుకుంటుందంటండి. అదే కాస్త గౌరవం లేకపోతేనంట ప్రక్కన పడేస్తామంట. ఇక్కడ ఉన్న మనందరికి కూడా కాళ్ళున్నాయి, కళ్ళున్నాయి, చెవులున్నాయి, మాట్లాడుతున్నాము, ఆరోగ్యం ఉంది, చాలా మంచిగా ఉన్నాం, నడుస్తూ ఉన్నాం, ఆరోగ్యం ఉంది, అవయవాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. అయితే ఈ యొక్క మేక్ పర్సన్ అనేటువంటి అతను అవయవాలు లేని వ్యక్తి. బైబిల్ని చదివాడు, అవయవాలు లేవు. అతనికి ఏ అవయవాలు లేవో తెలుసా? చదవటానికి ఉండవలసినటువంటి అవయవాలు లేనప్పుడు బైబిల్ని చదివాడు ఆ వ్యక్తి, అతనే మేక్ పర్సన్. ఆ వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఉన్నాడండి, ఇప్పుడు మానవ చరిత్రలో ఉన్నాడు, క్రైస్తవ చరిత్రలో ఉన్నాడు. బైబిల్ని అతను అవయవాలు లేనప్పటికీ కూడా ఎంతో భయంకరమైనటువంటి సేవ చేశాడు. చదవడానికి ఏది అవసరమో అవి లేవు, ఎందుకంటే కళ్ళు ఉండాలి కదా. దేవుని వాక్యం చదవాలంటే కళ్ళు ఉండాలి, కానీ అతనికి కళ్ళు లేవు. అక్షరాలు మరి చూడాలి, చదవాలి, గ్రహించాలి, కళ్ళు లేవు అతనికి. చేతులు ఉండాలి, కానీ ఆ చేతులు లేవు, కళ్ళు లేవు. అయితే ఆ యొక్క వ్యక్తి కళ్ళు కనిపించిన వాళ్ళు చదివేది బ్రెయిలీ బుక్ అంటది, బ్రెయిలీ బుక్. ఆ బ్రెయిలీ బుక్ అక్షరాలను అవి శుక్ల మాదిరిలో ఉంటాయంట. వాటిని తడువుకుంటూ చదవాలంట. తడువుకుంటూ ఫింగర్స్తో, ఫీలింగ్స్తో తెలుసుకొని ఒక్కొక్క అక్షరం గ్రహించి చదవాలంట ఆ బ్రెయిలీ బుక్ని. కళ్ళు లేని వారు ఇలా. అది ఎంతో చాలా సులువైన పని, అంతేనండి? కాదు, అది చాలా కష్టమైన పని, చాలా కష్టము. అయితే ఈ చేతులతో తడువుకుంటూ చదివేది ఒక మాదిరి అయితే, ఈ మేక్ పర్సను చాలా దీనికంటే కష్టమైన పని అండి. దేవుని వాక్యాన్ని చదవాలని ఎంతగా అతను పరితాపపడ్డాడంటే
ఈ యొక్క విలియం మేక్ పర్సన్కి చేతులు లేవు, వినికిడి పోయింది, కంటి చూపు పోయింది, కానీ ఆ వ్యక్తి బ్రెయిలీ బుక్ బైబిల్ని చదవటానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే అతను క్వారీలో పర్యవేక్షణ అధికారిగా ఉండేవాడంట. కెన్సస్ సిటీలో అమెరికాలో అతను ఈ యొక్క ఉద్యోగం చేసేవాడట. క్వారీ పనిలో పర్యవేక్షణ అధికారిగా ఉండేవాడు. ఆ వర్క్లో అతని ముందు ఒక బ్లాస్ట్ జరిగింది. పర్వతాలు కొండలు పేల్చేటప్పుడు బాంబులు పెడతారంట ఆ ప్రదేశంలో. అతని ముందు ఈ బ్లాస్ట్ జరిగిందనమాట. అమెరికాలో కెన్సస్ సిటీలో ఉండేవాడు. ఆ డైనమైట్ బాంబు పేలుడు అతని ముఖాన్ని ధ్వంసం చేసేసిందంటండి. అప్పటికి అతను క్రైస్తవుడు కాదు. ఆ వర్క్ చేసేటప్పుడు క్రైస్తవుడు కాదు, దేవుని వాక్యాన్ని తెలుసుకోలేదు. చనిపోవాల్సినటువంటి వ్యక్తి ఆల్మోస్ట్ చనిపోయినట్టుగా ఉన్నాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. తోటివారు అతను ఏం చేశారంటే తీసుకెళ్ళిపోయి కెన్సస్ సిటీలో హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి అతన్ని హాస్పిటల్లో చేర్చేసి వారు బయటకు వచ్చారు. అతను చూసుకోవడానికి ఎవరు కూడా లేరు. డాక్టర్స్ అడిగినప్పుడు నాకు ఎవరు లేరయ్యా అని చెప్తే డాక్టర్స్ కొంత అతనికి మెడిసిన్స్ ఇచ్చేసి వారు ట్రీట్మెంట్ చేశారు. అయితే అతను మేక్ పర్సన్ అనుకుంటున్నాడు, నా బ్రతుకు ఎందుకు ఇలాగైపోయింది, నా జీవితం ఎందుకు ఇలాగైపోయింది, 2 చేతులు 2 కాళ్ళు పోగొట్టుకున్నాను, కళ్ళు పోగొట్టుకున్నాను అని చాలా బాధపడుతూ ఉన్నాడంట. చేతులు పోయినాయి, కళ్ళు పోయినాయి, ఏడుస్తూ ఉండేవాడంట, నిరుత్సాహంతో ఉండేవాడంట. కొన్ని రోజులకు అతను కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండి చాలా బాధపడిపోయి నిరుత్సాహపడుతూ, కళ్ళు లేవు, చేతులు లేవు, నాకు ఎవరూ లేరు అని బాధపడుచు కూలిపోతూ ఇబ్బంది పడుతూ ఉన్నాడంట. అయితే డాక్టర్స్ కొంతకాలానికి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నీవు డిశ్చార్జ్ అయిపోవచ్చు మేక్ పర్సన్ అంటే, నీకెవరైనా ఉన్నారా అని మొదట అడిగారు కదా. నేను ఎటు వెళ్ళాలో, అతనికి ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఎలా ఉండాలో అర్థం కాలేదంట. అయితే ఆ మేక్ పర్సన్ని ఆ డాక్టర్స్ ఏం చేశారంటే కొంతకాలాన్ని వాళ్ళు అనాథాశ్రయానికి పంపించారంట. ఆ డాక్టర్స్ డిశ్చార్జ్ చేసేసి అనాథాశ్రయానికి అతన్ని పంపించారు. అయితే అక్కడే దేవుడు మేక్ పర్సన్ని చూశాడు. అక్కడ దేవుని కృపను బట్టి అనాథాశ్రమంలో ప్రతిరోజు కూడా దేవుని దివ్య గ్రంథమైన బైబిల్ని అక్కడ పేషెంట్లందరూ ఎవరైతే ఉంటారో చేరి ఉంటారో 10 నిమిషాలు ప్రతిరోజు కూడా 10 నిమిషాలకు ఒకసారి చదివి వినిపించేవారంటండి. ఆ అనాథాశ్రమంలో ప్రతి ఒక్కరికి కూడా 10 నిమిషాలకు ఒకసారి ఆ దివ్య గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని వినిపించేవారంట. ఆ బైబిల్ వాక్యాన్ని విన్న పర్సను అతను 10 నిమిషాలు వాక్యము నాకు సరిపోవటం లేదు, ఎందుకంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, నిరుత్సాహంలో ఉన్నాడు, ఏమి కుమిలిపోతూ ఉన్నాడు, ఏమి తోసిన పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాలన్న పరిస్థితి, ఎవరో లేరు నాకు అనుకునేటట్టు ఆ సమయంలో దేవుని వాక్యం అతనికి ఎంతో ఆదరణ కలిగించేటట్టు ఆ మాటలు విని, నాకు ఈ వాక్యం 10 నిమిషాల వాక్యం నాకు సరిపోవటం లేదు, ఇంకా ఎక్కువగా చెప్తే బాగుండు, వాక్యాన్ని వింటాను, నేనేం చదువుకోలేనని అతను బాధపడుతున్న సమయంలో బ్రెయిలీ బుక్ను తెప్పించుకున్నాడంటండి. ఆ బ్రెయిలీ బుక్ను తెప్పించుకొని అతను క్రైస్తవ చరిత్రలోనే ఒక ఇంపార్టెంట్ వ్యక్తిగా మారిపోయాడు. చేతులు లేవు, కళ్ళు లేవు, మరి ఎలా చదువుతాడు? అది ఎంతో కష్టమైన పని అంట అది. అయితే ఆ బ్రెయిలీ బుక్ను తెప్పించుకొని తర్వాత అతను ఏం చేశాడంటే, చేతులు లేవు, కళ్ళు లేవు కదా, పెదాలతో చదివాడంట అక్షరాలను. బ్రెయిలీ యొక్క అక్షరాలని అతను పెదాలతో చదివినప్పుడు అంట అతనికి ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే గ్రహింపు చేసుకొని అర్థం చేసుకొని అతనికి అంత అర్థం కాలేదంట ఏమిటి అనేది. అయితే దేవుని వాక్యాన్ని ఏ విధంగానే సరే చదవాలి, దేవునితో నేను సంబంధం ఉండాలి, దేవునితో నేను నడవాలి, దేవుని సహవాసంలో ఉండాలి, దేవుణ్ణి నేను వెంబడించాలని అతను మేక్ పర్సన్ ఏం చేశాడంటే నాలుకతో చదవటం మొదలుపెట్టాడంటండి. బ్రెయిలీ బుక్ను బైబిల్ గ్రంథాన్ని నాలుకతో చదివాడంట. ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, బ్రతికినంత కాలం కూడా ఇంకా నాలుగుతో చదువుతూ ఉంటే ఎంత కష్టమైన పని అంటే అది
నాలుకంతా కూడా బ్రైలీ బుక్స్ ఉన్నట్టయితే కొద్దిగా బుడుపుల్లాగా ఉంటాయి అంట, మొత్తం కోసుకుపోయి రక్తం బుక్కు నిండా రక్తం కారిపోయి అన్నం తినటానికి కానీ త్రాగటానికి కానీ ఎంతో ఇబ్బందులు పడిపోయి ఎంతో కష్టంతో అయినప్పటికీ కూడా అతని కష్టాన్ని సరే భరించాడు. కానీ ఈ యొక్క జీవం కలిగినటువంటి దేవుని మాటలో నేను వినాలి, నేర్చుకోవాలి, దేవునితో బ్రతకాలి, దేవునితో నడవాలి అని అనుకున్నటువంటి ఈ యొక్క మేక్ పర్సన్ ఏం చేశాడంటే వదిలిపెట్టకుండా ఆ యొక్క నాలుకతోనే చదివేశాడంటండి. బైబిల్ గ్రంథం అంతటా కూడా నాలుకతోనే చదివేశాడంట. మరి ఇప్పుడు చెప్పండి అండి, మరి దేవుని వాక్యాన్ని వినటానికి అవయవాలన్నీ ఉన్నటువంటి మనము ఎన్నిసార్లు చదవాలి బైబిల్ని, ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి, ఎన్నిసార్లు దేవుని సన్నిధికి రావాలి? కళ్ళు లేవు, చేతులు లేవు, నడిపించే వాళ్ళు లేరు, ఎక్కడుంటే ఏ రూములు ఉంటే అక్కడే ఉండాలి. అయినప్పటికీ కూడా నాలుగుతో రక్తం కారుతున్నప్పటికీ కూడా ఎంతో ప్రయాసతో కూడుకున్న కష్టంతో కూడుకున్నప్పటికీ కూడా మేక్ పర్సన్ దేవుని వాక్యాన్ని చదవటానికి ఎంతో ఇష్టపడ్డాడండి. అందుకని దేవుని వాక్యం వినటానికి మనస్సును సిద్ధపాటు చేసుకోవాలి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 21-23లో చెబుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 21-23 ఏమన్నాడంటే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీ విషయంలో జాగ్రత్త పడుడి, విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి, యెరూషలేము గుమ్మముల గుండా ఏ బరువును తీసుకుని రాకుడి, విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పనియు చేయకుడి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లుగా విశ్రాంతి దినమును ప్రతిష్ఠితముగా ఎంచుకొనుడి. విశ్రాంతి దినము ప్రభు దినమునంట ఎంతో చాలా పవిత్రముగా, ప్రతిష్టముగా, ఎంతో సంతోషముగా, యోగ్యముగా ఎంచుకోవాలంటండి. ప్రతిష్టముగా ఎంచుకునుడి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లుగా విశ్రాంతి దినమును ప్రతిష్టముగా ఎంచుకునుడి. అయితే వారు వినలేకపోయారంటండి, చెవిని పెట్టలేకపోయారంట, వినకుండాను బోధన అందకుండాను మొండికి తిరిగారంట ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకంటే వారి యొక్క హృదయము చాలా డేంజర్ అయిపోయింది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనది అని ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు అంత ఘోరంగా ప్రవర్తించారంటండి, మొండికి తిరిగిపోయారంట. విశ్రాంతి దినమున మీరు వచ్చి దేవుని ఆరాధించాలి, మీరు ఏ పని చేయకూడదు. ఎందుకంటే 430 సంవత్సరాల బానిసత్వం ఇనుపకొనుములో నుండి మేము విడిపించాను, మీ పితరులకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీరు శ్రేష్టమైన దినమును మీరు ఆచరించవలను. 6 రోజులు కష్టపడండి, 7వ రోజున ఏ బరువును కూడా మీరు మోయటానికి వీలులేదు, ఏ పని కూడా చేయడానికి వీల్లేదు. దేవుని సన్నిధినే మీరు ప్రధానంగా ఎంచుకునవలెను. నీ మనస్సును వాక్యం వినటానికి, ఆరాధించటానికి సిద్ధపరచుకుంటున్నావా లేదా? ఆయన స్వాధీనములో అయిపోతున్నావా లేదా? నీ మనస్సును వాక్యం వినటానికి సిద్ధపరచుకోవాలి. ప్రభువా, ఈ వారం అంతా కాపాడావయ్యా, ఇదిగో నీ యొద్దకు నేను వస్తున్నాను, ఈ సన్నిధికి వస్తున్నాను అయ్యా అని సంతోషంగా పరుగు పెట్టుకుంటా, ఈ నెలంతా కాపాడావు ప్రభు, ఆరోగ్యాన్ని ఇచ్చావు ప్రభు, ఈ సంవత్సరం అంతా కాపాడావు ప్రభు, నేను సిద్ధపాటు కలిగి మంచి మనసుతో కఠిన మనసును తీసివేసుకొని నీ యొద్దకు వస్తున్నాను అని దేవుని యొద్దకు రావాలి. మారు మనసు పొందుకోవాలి అంటే ఇక మళ్ళీ కూడా ఆ తప్పులు చేయకూడదు. ఏ తప్పులైతే అంతకుముందు మారు మనసు పొందకున్నప్పుడు నువ్వు చేశావో అంటే ఇక మళ్ళీ కూడా ఆ తప్పు చేయకుండా దాని నుండి పూర్తిగా తొలగిపోవాలి, దేవుని వైపు తిరగాలి, మళ్ళీ ఆ తప్పు చేయకుండా నిర్ణయం తీసుకోవాలంట. మారు మనసు పొందుకోవటం అంటే అది. అపోస్తుల కార్యం గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనంలో చూసుకున్నట్లయితే, అపోస్తుల కార్యం గ్రంథము 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి. అది పేతురు గారు మాట్లాడుచున్నాడు. దేవుని వాక్యాన్ని బలముగా నేను చెప్పాను కదా, ఇంత పాట పాడాము కదా మనం, సేవకులం మేము దేవుని సేవకులం అని.
సేవకులు చేసేటటువంటి పని అనమాట. ప్రభువా, నేను ఇక పాపము చేయనయ్యా, ఇదిగో నా నిర్ణయం తీసుకుంటున్నాను ప్రభువా, ఇక వాటి వైపు నేను పోను, పాపం వైపు నేను పోను అని దేవుని కొరకు నిలబడాలంటండి. దేవుని చిత్తం నాలో జరిగిస్తాడు అని నమ్మాలంట. మన నిర్ణయాలంట మార్చుకోవాలంట. ఎప్పుడైతే మన నిర్ణయాలు మార్చుకుంటామో అప్పుడు దేవుడు నన్ను క్షమిస్తాడు. ఇక తప్పు చేయకూడదు. దేవునికి మాట ఇవ్వటం అంటే మారు మనసు అంటే అదే. దేవునికి మాట ఇచ్చేసాము మనం. ఇక మారు మనసు అంటే దేవునికి మాట ఇవ్వటం అదే మారు మనసు. నేను ఇక తప్పు చేయను అని పాపము నుండి వైతొలిగిపోవటాన్ని మారు మనసు. ఇక ఆ తప్పు చేయకూడదు. దేవునికి మాట ఇచ్చావు కనుక దేవునితోనే నడుస్తాను, దేవునితోనే ఉంటాను, దేవుడు నాలో ఉంటున్నాడని దేవుని చిత్తం నాలో జరిగిస్తాడు కనుక నేను ఆ తప్పు చేయను. మాట ఇవ్వటాన్ని మారు మనసు అంటున్నారు. ఉదయం తప్పు చేసి సాయంత్రానికి మరలా బాధపడి, సాయంత్రం తప్పు చేసి మళ్ళీ ఉదయం బాధపడి, తప్పు మీద తప్పు, ఉదయం తప్పు చేస్తున్నావు, సాయంత్రం బాధపడుతున్నావు, మళ్ళీ సాయంత్రం తప్పు చేస్తున్నావు, మరలా ఉదయం బాధపడుతూ ఉన్నావు. ఇక మారు మనసు తగినటువంటి ఫలాలు ఎక్కడున్నాయి? ఆలోచన చేసుకోవాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటారంటే, మారు మనసు పొంది తిరగాలంట. మారు మనసు పొంది తిరగాలి. అప్పటి వరకు మనం వేరే మార్గంలో ఉన్నాం, వేరే ఆలోచనలో ఉన్నాం, వేరే నిర్ణయాలు తీసుకున్నాం, వేరే వారితో సంభాషణతో ఉన్నాం. అయితే దేవుడు వాక్యం ఏమని చూస్తుందంటే, అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 19, మారు మనసు పొంది తిరగాలి, దేవుని వైపు తిరగాలి, దేవునితో నడవాలి. ఇక ఆలోచనలన్నీ పోవాలి, గతించినవన్నీ గత అనమాట. అంతే మనం ఏమంటే వేరే మార్గం ఉన్నటువంటి మన ఆలోచనలన్నీ మారిపోవాలి, మన నిర్ణయాలన్నీ మారిపోవాలన్నట్టు. వాటి నుంచి తిరగాలి. పాతవి ఏవైతే ఉన్నాయో ఆలోచనలన్నీ వాటి నుండి తిరగాలి. మన పాపం చేస్తే ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నామో తెలుసా? మనం పాపం చేసినట్లయితే దేవుని తండ్రికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నామంటండి. మనం తండ్రికి వ్యతిరేకంగా మనం పాపం చేస్తున్నామంట. తండ్రికి వ్యతిరేకంగా పాపం చేస్తే కుమారుడంట, ఆ కుమారుడు నిర్ణయం ఏమని తీసుకుంటాడో తెలుసా? ఆ తండ్రికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు మనకు క్షమాపణ దొరకాలని ఆ కుమారుడు యేసుక్రీస్తు వారు మనకంట మధ్యవర్తిగా ఉంటున్నాడంటండి. తండ్రి ఎదుట పాపాలు చేస్తే కుమారుడు మధ్యవర్తిగా ఉన్నాడంట. ఆ కుమారుని ద్వారా క్షమాపణ దొరికిన తర్వాతంట ఇక మళ్ళీ పడిపోకుండా క్రీస్తులో ఉన్న మనము పూర్తిగా స్థిరంగా నిలబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు మరలా తోడుగా ఉంటాడంటండి. దేవుని వాక్యం చూడు మనల్ని ఎంత ఇదిగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలము కాబట్టి 430 సంవత్సరాలు ఆ యొక్క ఇనప కొలిమిలో నుండి ఇడిపించినటువంటి జాలి గల దేవుడు, ప్రేమ గల దేవుడు, ఆయన కరుణ గల దేవుడు కాబట్టి మన నిత్యత్వం పరలోకములో ఉండాలని, నీవు నేను నశించిపోకూడదని ఆయన యొక్క ప్రణాళిక అన్నమాట. పాపాలు తీసివేయాలంటే మారు మనసు పొందుకోవాలి. ఇక పాపం వైపు తిరగకూడదు, ఇక మళ్ళీ పాపం చేయకూడదు. అందుకనే దావీదు జీవితంలో పాప క్షమాపణ పొందుకున్న తర్వాత ఆయనకి ఎప్పటికీ కూడా పాపం చేయలేదంట. నిత్యత్వం కోసం బ్రతకాలని పరలోక పట్టణం కొరకు పరుగు పందెంలో ఉరి యొద్దకే ముందుకు వెళ్ళాడండి అతను. పరలోకంలో నిత్యత్వం నా కొరకు ఒక స్థలాన్ని దేవుడు సిద్ధపాటు చేసి ఉంచాడు. మారిపోవాలి. ఒకప్పుడు బూతులు మాట్లాడుతున్నామంటే ఇప్పుడు బూతులు మాట్లాడలేదంటే దేవుడు మనల్ని కనికరించి దేవుళ్ళో నేను ఉన్నాను, నిలబడ్డాను. ఒకప్పుడు వేరే వాళ్ళని వేరే ఇబ్బందిగా పరిచయం అంటే ఇప్పుడు ఇబ్బంది పరుస్తుంటే దేవుడు మనతో ఉన్నాడు, నేను మారిపోయానని అర్థమైపోతుంది అంటండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నట్టు లెక్క. అప్పుడు దేవునిలోకి వచ్చి రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకొని మళ్ళీ ఒకేలాగా పాత జీవితంలో ఉన్నామనుకోండి, మార్పు లేనట్టే. నీవు మోసం చేసుకున్నప్పుడు ఒకప్పుడు మందు తాగుతున్నావు అనుకోండి, అసహ్యం వేసి ఇప్పుడు దూరంగా పరిగెడుతూ ఉన్నావు అనుకోండి, దేవుడు నీలో ఉన్నట్టు, ఆయన స్వాధీనంలో ఉన్నట్టు. అయితే
ఇర్మియా గ్రంథము 6:10 వచనంలో ఏమంటున్నాడు? దేవుడు తన ప్రజలైన వారి గురించే మాట్లాడుతూ ఉన్నాడు. 6:10లో వారు తమ మనస్సును లేకపోయారంటండి. మనసును సిద్ధపరచుకోలేకపోయారంట. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనంలో, ఇర్మియా గ్రంథము 17:5లో నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివారు శాపగ్రస్తుడు. మన పాటలు కూడా పాడామన్నమాట. అంటే సిద్ధంగా లేకపోతే దేవుని వాక్యాన్ని ఇంకేం వింటారండి? సిద్ధంగా లేరు వారు ఏంటంటే సిద్ధంగా లేరు. ఇంక సిద్ధంగా లేనప్పుడు దేవుని వాక్యాన్ని నరులు ఆశ్రయించినటువంటి వారు వరిష్టానుసారంగా మనుషులు చెప్పినటువంటి ఆ యొక్క తారతమ్యాల్లో ఉండిపోతున్నారన్నమాట. సిద్ధంగా లేకపోతే ఇంకేం వింటారు వాళ్ళు? అయితే అందుకే 6:10 ఏమంటాడంటే, వారంట యెహోవా వాక్యమందు సంతోషము లేని వారే దాన్ని తృణీకరించారంటండి. అబ్బా అసలు ఎంత భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారండి. అసలు వారు ఎంత భయంకరంగా చేశారండి. సంతోషం లేని వారుగా ఉన్నారంట. అయితే మనము కూడా ఆ స్థితిలోనే ఉన్నామో ఏంటో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు రాకడ గుర్తులు జరుగుతున్నాయి, సిద్ధంగా ఉన్నామా? నిజంగా నీవు సిద్ధపడి ఈరోజు ఈ మందిరానికి వచ్చావా? దేవుని సన్నిధికి వచ్చావా? లేకపోతే దేవుని వాక్యం పట్ల సంతోషం లేని వారై తృణీకరించేవారుగా ఉన్నావా? అర్థం చేసుకోవాలి. ఎవరు ఈ వారం కూడా నేను రాకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని వచ్చావా? సంతోషం లేని వారుగా ఉన్నారా అని అర్థం చేసుకోవాలి. ఈ వారం లేకపోతే ఎప్పుడూ రావట్లేదు, పోయిన వారం రాలేదు, ఆ వారం రాలేదు, బుధవారం రాలేదు, ఆదివారం సండే స్కూల్కి రాలేదు, యవనస్తుల కూడికి రావట్లేదు, గృహ కూడికలు రావట్లేదు. ఈ వారం కూడా రాకపోతే ఎవరైనా ఏమని అనుకుంటారేమో. అయితే దేవుని వాక్యము అది తప్పు అని చెప్తుంది. మేక్ పర్సన్ ఎంతో కష్టపడి నాలుగుతో చదివాడండి. ఆ విధంగా చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది. తప్పు, ఆ విధంగా ఉండకూడదు. నీవు వాక్యాన్ని వినటానికి సిద్ధం చేసుకోవాలి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, యెషయా గ్రంథము 45వ అధ్యాయం 3వ వచనంలో, నిన్ను పేరు పెట్టి పిలిచి తిని నేను నీ దేవుడను. అంతే, అయిపోయింది. దేవుడు మనల్ని నిర్ణయించాడు. ఈరోజు వచ్చి దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం విని సిద్ధపాటుతో ఉన్నావంటే ఇక నువ్వు ఏరే ఆలోచన ఏది ఉండకూడదు. నేను నీ పేరు పెట్టి పిలిచాను. వచ్చిన వారందరిని కూడా దేవుడు పేరు పెట్టి పిలిచాడు కాబట్టే అక్క అంత దూరం నుంచి తణుకు నుంచి వచ్చింది. దేవుని వాక్యం వినటానికి సిద్ధపడి రావాలి. ఎవరో ఏమో అనుకుంటారని, ఎవరో ఏదో అంటారు, వాళ్ళు రాకపోతే ఫీల్ అయిపోతారు అని అనుకోవటం. అందుకని పేరు పెట్టి పిలిచేటు వారు దేవుడు. ఈరోజు దేవుడు మాట మనతో మాట్లాడుతుంది. దేవుడు చూస్తూ ఉన్నాడంట. ఆయన మాటలను ఆలకించుచున్నావా లేదా? లేకపోతే మందిరాన్ని వదిలి వేరే దాని కొరకు ప్రాకులాడుచున్నావా? ప్రయాసపడుతున్నావు. దేవుని సన్నిధిని వదిలేసి, దేవుని యొక్క సమయాన్ని వదిలేసి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చినప్పటికీ ఆయన సన్నిధిని ప్రతిష్ఠించుకొనకుండా వేరే దానిలోనికి వెళ్ళిపోతున్నావా? దేవుని వాక్యం మనతో ఉదయకాలం ముందు మాట్లాడుచున్నది. అయితే మనస్సు కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మనస్సు కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, అయితే ఆ కష్టం వచ్చినప్పుడు 2వ దిన వృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, 2వ దిన వృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొనెను. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొనెను. మనస్సు కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ప్రస్తావన చెప్తూ ఉన్నాడు అనమాట. ఎవరంట మనస్సు నిలుపుకుందంటే రాజుగారండి. యెహోషాపాతు రాజుగారు. ఎందుకు మనసు నిలిపాడంటే, ఎక్కడికి వెళ్ళాడంటే అతను దేవుని యొద్ద మనసు నిలుపుకొని దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మనస్సు నిలిపాడు.
ఎందుకు మనసు నిలిపాడంటే, ఎందుకు భయపడ్డాడంటే అతని శత్రువులు వచ్చారు అతని రాజ్యం మీదకి అతన్ని ఓడించడానికి. మోయాబీలు, అమ్మోనీయులు శత్రువులు వారు వచ్చేశారన్న వార్త రాజుగారికి వినపడింది. యెహోషాపాతు రాజుగారికి వినపడి భయపడ్డాడు. అయినా సరే మనస్సును నిలుపుకొని దేవుని సన్నిధినికి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. భయము మనల్ని ఏ విధంగా ఆవరించినప్పటికీ కూడా మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. యెహోషాపాతు మనస్సు దేవుని సన్నిధిలో దేవుని ఆనుకున్నాడంటండి. రాజుగారు ఆయన, సైన్యం ఉంది, రథాలున్నాయి, గుర్రాలున్నాయి, ఎంతో పలుకుబడి ఉంది. అయినప్పటికీ కూడా వాటినన్నిటినీ పక్కన పెట్టేసి మనస్సు నిలుపుకొని భయపడినప్పటికీ, శత్రువులు వచ్చారని తెలిసినప్పటికీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనసు నిలుపుకొని దేవుని వద్ద మోకరించి ప్రార్థన చేసి ఉపవాసాన్ని ప్రకటించాడంటండి యెహోషాపాతు రాజు గారు. సైన్యాన్ని, రథాన్ని, అతను డబ్బును, పరపతను అన్నిటిని వదిలేశాడు. నాకు అవసరం లేదు, పరలోకమందున నా తండ్రి యెహోవా తండ్రి నన్ను చూస్తున్నాడు, నా పితరులు తండ్రి నన్ను చూస్తున్నాడు. అయితే ఈ ఉదయకాలం ముందు ఎవరి మీద కష్టం వచ్చినప్పుడు నీ మనసు అనుకుంటుంది? నీకున్న ఆస్తుల మీద నీ మనసు అనుకుంటుందా? నీకున్న అంతస్తుల మీద నీ మనసు అనుకుంటుందా? నీకున్న బలం మీద నీ మనసు అనుకుంటుందా? మనసు ఎవరి మీద నిలుపుకుంటున్నావు? ఆలోచన చేసుకోవాలి. మనసు ఈ ఉదయకాలం ముందు మనం ఆలోచన చేసుకోవాలండి. శ్రమ వచ్చినప్పటికీ బలం ఉన్నారు, నాకు పిలిస్తే వస్తారు. కాదు, మనం ఒంటరి అయినప్పటికీ కూడా దేవుడు మనతోనే ఉంటాడు. మనం దేవుని మందిరంలోనే ఉంటాము, కానీ మనసు అంతా కూడా 10 విధాలుగా పనిచేస్తుంది అంటండి. దేవుని మందిరంలోనే ఉంటాం, మనసు 10 విధాలుగా వెళ్ళిపోయిందంట. అయితే శత్రువు సమీపముగా ఉన్నా సరే, అతనికి దగ్గరికి వస్తున్నారని తెలిసినా సరే, యెహోషాపాతు దేవా నీవే నాకు దిక్కుని ఆయన మీద మనసు నిలుపుకొని ఆయన మీద అనుకున్నాడంటండి. అయితే కష్టం వచ్చినప్పుడు మనం నిలుపుకుంటున్నామా? కష్టాలు కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇంకా ఏదన్నా ఇబ్బందులు కలిగినప్పుడు దేవుని మీద మనసు నిలుపుకుంటున్నామా? ఇది ఒక హెచ్చరిక దేవుడు మనకిస్తూ ఉన్నాడండి. రానున్న దినాల్లో ఏదైనా జరగవచ్చు, మన మనసు ఆయన మీద నిలపాలి అంతే. ఎలాంటి కష్టాలైనా జరగవచ్చు, మన మనసు మాత్రము పరిపూర్ణంగా దేవుని మీద అనుకోవాలి. ఎవరు ఏమైనా చేయవచ్చు, ఎవరు ఏమైనా అనుకోవచ్చు, కానీ మన మనసు మాత్రము దేవునిపైనే నిలపాలి. ఏ స్థితిలో ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, మనస్సు మాత్రము దేవుని మీద నిలుపుకోవాలి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో, ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరికి అసాధ్యము. ప్రసంగి 2:25, ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేసే దేవునికి భయపడాలంటండి. ఆత్మను శరీరాన్ని రెండింటిని కంట్రోల్ చేసే దేవుడు ఆయన. ఆత్మను మనకిచ్చాడు కాబట్టి. అందుకని సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనంలో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నిటినీ శోధించుచున్నది. అది అందుకనే ఆయన ప్రసంగి 2:25, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము. దేవుని వాక్యం మీద వారికి సంతోషము లేకుండా పోయిందంటండి. ఇశ్రాయేలు ప్రజలకంట మాకు అన్నీ తృప్తిగానే దొరుకుతున్నాయి. ఏమంటున్నాడు 6:10లో, ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై దాన్ని తృణీకరించారు. మాకు అన్నీ
అన్నీ దొరుకుతున్నాయి. కాకరకాయలు దొరుకుతున్నాయి, కేకరకాయలు దొరుకుతున్నాయి, తర్వాత పూరేళ్ళు వస్తున్నాయి, మాంసం దొరుకుతుంది, మంచినీరు వస్తుంది. మాకు మేము వండుకోనాల్సిన పని లేదు, అన్నీ సమృద్ధిగా దొరుకుతున్నాయి. ఇంకా మేము వాక్యం ఎందుకు కొనాలి, దేవుని ఆయన యొక్క కట్టలను ఎందుకు ఆశ్రయించాలి మేము అని చెప్పి సంతోషం లేని వారు అయిపోయారట. అందుకనే ప్రసంగి చెప్తున్నాడు, ఆయన సెలవు లేకుండా భోజనం, మాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, అంతా డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్లో నీళ్ళు మొత్తం ఫుల్గా ఉంది, మేము ఎలాంటి కష్టం వచ్చినా సరే మాకు మేము సాల్వ్ చేసుకోగలం, భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము. అందుకనే 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగము సమస్తం ఆయన పరిశుద్ధ నామం. అన్నీ ఉన్నప్పటికీ కూడా అణిగి మణిగి ఒదిగి దేవునికి లోబడి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఉండొచ్చు. దేవుడు ఇచ్చాడు సమృద్ధిగా, మనకు అన్నీ దేవుడు ఇచ్చాడు. ఆ ఇచ్చిన దేవునికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అయితే దేవుని సన్నిధి అన్నా, దేవుని వాక్యం అన్నా సంతోషం కలగాలి. ఎందుకంటే మనము ఆయన సొత్తు, అది వాక్యం ప్రకటిస్తుందో. ఎవరు ఆయన అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, ఆయన నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టినటువంటి త్యాగమూర్తి, ఆయన విషయమై ఆయన వాక్యమై నీవు మనసు కఠినపరుచుకుంటున్నావా? ఎవరని మనం ఆయన ఆలోచన చేస్తే, ఆయన నిన్ను ప్రేమించిన దేవుడు, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన త్యాగమూర్తి, బలియాగమయ్యాడు. ఆయన విషయమై ప్రకటిస్తున్న, ఆయన విషయమై ఆయన వాక్యమందు నీవు మనస్సును ఏ విధంగా ఎలాగొస్తుందో, అసలు నువ్వు ఎలాగా కఠినపరుచుకోగలుగుతున్నావు? మనస్సును నిలుపుకోలేకపోతున్నావా? కఠినపరుచుకొని సంతోషం లేకుండా ఇష్టానుసారంగా తిరిగి ప్రవర్తిస్తూ ఉన్నారంటండి. అందుకని ఏమన్నంటే, యెహోషాపాతు రాజుగారు అయి ఉండి అతని మనస్సు నిలుపుకున్నాడట. ఇశ్రాయేలీలు ప్రజలంట దేవుని ప్రజలు అయినప్పటికీ కూడా వారు మనస్సును నిలుపుకోలేదంట. రాజుగారు నిలుపుకున్నాడంట. కనుకనే దేవుడు అతనికి తోడుగా ఉండి తన ప్రజలు కఠినపరుచుకున్నారు కాబట్టి దేవుడు వారి మధ్యన ఉండగలిగాడంటండి. ఆయన మధ్య, యెహోషాపాతు మధ్యన ఉండగలిగాడంట. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు బంధువులు వచ్చారనుకోండి, మనం హృదయాన్ని కఠినపరుచుకొని మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు మనం మొహం అటు తిప్పుకొని మొహం ఇటు తిప్పుకొని ఇంట్లో కలిసి తలుపులు వేసుకొని బంధువులు వచ్చినప్పుడు ఇంటికి అటు ఇటు తిరుగుతున్నాం అనుకోండి, వాళ్ళు ఉంటారా మన ఇంట్లో? మన హృదయాన్ని కఠినపరుచుకొని మనసు నెమ్మదిగా ఉన్నట్లయితే ఉంటారా బంధువులు? ఉండరు, వెళ్ళిపోతారు. అయితే యెహోషాపాతు నిలుపుకున్నాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, ఇష్టంగా ఉన్నాడు కాబట్టి, సంతోషంగా ఉన్నాడు కాబట్టి, ఆయన సన్నిధి ఇష్టంగా అతను నెరవేర్చాడు కాబట్టి. అయితే మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఆ విధంగా అంటూ వారేం చేస్తారంటే వెళ్ళిపోతారు, ఉండరు. అయితే కఠినపరుచుకున్నారు కాబట్టి ఇశ్రాయేలు ప్రజల పట్ల వారి నుండి కూడా దేవుడు ఏం చేస్తున్నట్టే వెళ్ళిపోతూ ఉన్నాడు అన్నమాట. ఉండడు దేవుడు. మనస్సుని దేవుణ్ణి ఆరాధించడానికి, వాక్యం పట్ల శ్రద్ధ లేనప్పుడు, ప్రార్థన చేయడానికి శ్రద్ధ లేనప్పుడు దేవుడు ఎందుకు ఉంటాడండి నీ మధ్య? అందుకని రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో, సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనుకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. నాకంతా బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను అనుకుంటారంట. మాకు బాగానే తెలివి ఉంది, ఆరోగ్యం ఉంది అని అనుకుంటారంట. బుద్ధిమంతులు మేము. అయితే వారి మనసు మాత్రం అంట కఠినంగా ఉంటుందంటండి. ఎన్నిసార్లు గద్దించినా విననలని వాడు నాశనం అవుతాడంట. దేవుడు వాక్యం ప్రకటిస్తుంది. జాగ్రత్తగా ఉండాలంటుంది విశ్వాసులైన వారు. దేవుడు గద్దిస్తూనే ఉంటాడంట. ఏమనంటే, అమ్మా నీ మనసు మారాలి, అయా నీ మనసు మారాలి, బిడ్డ నీ మనసు మారాలి
అని ఎప్పటికప్పుడు గర్దిస్తూనే ఉంటాడంట. గర్దిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆ యెహోవా ఆత్మ దీపం మనలో ఉంది కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తున్నాడు బాధపడుతున్నాడు, నువ్వు చేసే శరీరాన్ని కార్యాలను చూస్తూ ఆయన ఆత్మ మన ఆత్మ బాధపడుతుందంట దేవుడు. అరే నేను ఇంత ఇదిగా చేసినప్పటికీ కూడా దారి తొలగిపోతున్నాడు అని చెప్పేసి దేవుడు బాధపడుతూ ఉంటాడంట. ఈ దారిలో వెళ్ళకూడదు, ఆ దారిలోకి వెళ్ళకూడదు, ఆ ప్రదేశంలోకి వెళ్ళకూడదు, ఈ మాటలు మాట్లాడకూడదు, ఈ క్రియలు చేయకూడదు అని బాధపడుతూనే ఉంటాడు. అందుకని సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అని అనుకోకున్నట్లు అంటున్నాడు. మీ బుద్ధిమంతులు మాకంతా బాగానే ఉంది అని అనుకుంటారంట. అందుకనే దేవుడు గద్దిస్తూనే ఉంటాడంట. అమ్మా నీ మనసు కరిగిపోవాలి, కఠిన హృదయం తీసివేసుకోవాలి అని గద్దిస్తూ ఉంటాడంట. నీ మనసు మారాలి అని గద్దిస్తూ ఉంటాడంట. మంచి మనస్సు కలిగి ఉండాలి, చెడు మనసు ఉండకూడదు అని గద్దిస్తూ ఉన్నాడంట. అయితే ఈనాటి యవనస్తుల్లో కూడా ఏ విధంగా జరుగుతుందంటే, ఎంత చెప్పినప్పటికీ కూడా యవనస్తులు ఏ విధంగా ఉన్నారంటే, ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా యవనస్తుల్లో ఈ రోజుల్లో చాలామంది 14 ఏళ్ళ పిల్లలు ఎలా తయారయ్యారో తెలుసా? 14 సంవత్సరాలు ఉన్నటువంటి యవ్వనస్తులు, అబ్బా ఇంకా 4 సంవత్సరాలు అయితే నాకు 18 సంవత్సరాలు నిండుతాయి, నాకు ఫ్రీడమ్ వస్తుంది, నా ఇష్టం వచ్చినట్లు నేను చేయవచ్చు అని ఆలోచన చేస్తారట. నా కుటుంబం కానీ, నా కుటుంబం పట్ల కానీ, నా తల్లిదండ్రుల పట్ల కానీ ఏమీ ఆలోచించకుండా, వారి తల్లిదండ్రుల పట్ల ఏమీ ఆలోచించకుండా, కుటుంబం ఎడిపోతే నాకేంటి అని బాధ లేకుండా వారి ఇష్టానుసారంగా 18 సంవత్సరాలు వచ్చిన తర్వాతనే ఫ్రీడమ్, వారు చేసే తప్పులన్నీ, ఆ బాధ, ఆ ఆవేదన, ఆ నరకం అవన్నీ ఎవరు చూస్తున్నారంటే తల్లిదండ్రులు చూస్తున్నారంటండి. యవ్వనస్తులు చేసేటటువంటి తప్పులు కూడా అన్నీ ఫ్రీడమ్ వచ్చేసిందని ఇష్టానుసారంగా తల్లిదండ్రుల మాట వినకుండా వారు చేసే తప్పులు, ఆ బాధ, ఆ ఆవేదన, నరకము తల్లిదండ్రులు చూస్తున్నారంట. కొంతమంది అమ్మాయిలు 18 సంవత్సరం 10 సంవత్సరాలు రాగానే ఏవో చిన్న చిన్న అట్రాక్షన్ వల్ల ఎవడో పనికి మాలినోడు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చూసి, ఆ అమ్మాయి అందాన్ని చూసి, ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని ఆశపడి, ఆస్తి వస్తుందని, స్థిరపడిపోవచ్చని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసో లేకపోతే ఇంకేదో ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయిని పొగిడి, నీ అంత అందగత్తి లేదు, అసలు నువ్వు ఈ ప్రపంచంలో మొదట అందగత్తి నీవేనని చెప్పేసి ట్రాప్లో దింపేసి పెళ్లి చేసుకుంటానని చెప్పేసి, చేసుకుంటే అతనికి లైఫ్ సెటిల్మెంట్ అయిపోద్దని నువ్వు మాట్లాడుతుంటే, అచ్చం మా అమ్మ మాట్లాడుతుంది, మా అమ్మ తర్వాత రెండోది ప్రేమించేది నిన్నే అని మాయ మాటలు, ఆ పనికి మాలినోడు మాయ మాటల వల్ల చెప్పేసి, నీ నోరు బాగుందని, నీ ముక్కు బాగుందని అని పొగిడేసరికి ఈ మేడం గారు ఏం చేస్తారంటే ఉప్పు తప్పిపోయి వాడు మాయలో పడిపోయి, తల్లిదండ్రులు చెప్పినా వినదు, చుట్టుపక్కల వాళ్ళు చెప్పినా వినరు, నీ మనసు ఇచ్చేశాను నేను అతన్నే చేసుకుంటాను. వాడేమో మాయలో ముందే ఉచ్చు పని నాకు వేసి చూసుకున్నాడు. ఆ డబ్బు వస్తే ఇక నేను పని చేయాల్సిన పనికి మాలను నేను అసలుకే సోమరతనంలోని ఏ పని బాట చేయటం నాకు ఒళ్ళు బద్ధకం, నాకు ఆ అమ్మాయిని చేసుకుంటే ఏ విధంగా సరే సెటిల్ అవ్వచ్చని ఆ పనికి మాలనోడు వాళ్ళు వేసుకున్నాడు. నీ ముక్కు బాగుంది, నీ నోరు బాగుంది, మా అమ్మ తర్వాత నువ్వే, అసలు నిన్నే ఎక్కువ ప్రేమించాను, నువ్వే నన్ను అంత శ్రద్ధగా కూడా మా అమ్మ తర్వాత నువ్వే నన్ను ప్రేమించావు అన్నట్టు వాడు చెప్తే, వాడి మాయలో పడిపోయి నీ మనసు ఇచ్చేశాను అని తల్లిదండ్రులు మాట ఎంతో, అన్నదమ్ములు మాట ఎంతో, చుట్టుపక్కల మాట ఎంతో 18 సంవత్సరాల లోపులోనే ఆ తల్లిదండ్రులు ప్రేమంతా మర్చిపోయి ఆ ట్రాప్లో పడిపోయి రియలైజ్ అయ్యేసరికి అంత నాశనం అయిపోయింది. ఇంకా వాడు చేసినట్టు మాయలో పడిపోయి ఆమె రియలైజ్ అయ్యేసరికి అంత పాడైపోతుంది. పెళ్లి చేసుకున్నాం కదా, ఎలాగో తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి, నాన్న తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళి, ఇద్దరు అన్నదమ్ములు అనుకో, అక్కా చెల్లి అనుకోండి, ఇద్దరు నాకెంత ఎత్తావు తమ్ముడికి ఎంత ఎత్తావు వాటాలు ఇచ్చేసేయి,
నా బ్రతికేది నేను బతుకుతున్నాను అంటే తల్లిదండ్రులు అని చెప్పాను అనుకో, నీ బాధ్యత అది, నీ డ్యూటీ అది, నీ చేయాల్సింది. నువ్వు కన్నా కాబట్టి నువ్వు నన్ను పెంచావు, అంత అయిపోయింది, డబ్బులు ఇచ్చేసి. కుటుంబం బాధ్యత తీసుకోలేనటువంటి వారు వాటాలు అడగడానికి వస్తారు. కుటుంబం బాధ్యత తీసుకునేటువంటి వారు వాటాలు అడుగుతూ హక్కులను. కుటుంబం బాధ్యత అంటే తల్లిదండ్రులకు తెలుసు. వాళ్ళకి 18 సంవత్సరాల కూతుర్ని వారు అంతవరకు ఎంతో చాలా గారాభంగా చూసుకున్నారు. వారికి తెలుసు ఎలా చేయాలి, నా పాపను ఎలా ఉంచాలి, ఏ విధంగా చదివించాలి, ఏ ఉద్యోగాలు వచ్చేటట్టు చేయాలి, ఏ విధంగా ఒక చేతిలో పెట్టాలి, మంచి కుటుంబంలో విశ్వాస కుటుంబంలో ఇవ్వాలి. వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా తల్లిదండ్రులకు తెలుసు. అయితే అదే ప్రేమను తల్లిదండ్రులను పరువు మొత్తం కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి పెట్టేసి వారికి నరకం చూపించేస్తున్నారని. ప్రేమ మనస్సు రాత్రి పగలు తేడా లేదు, ఒకటే టెక్స్ట్ మెసేజీలు. ఇక తల్లిదండ్రులు చుట్టుపక్కల చూస్తే ఏమయ్యా వారంత అన్యోన్యంగా సిలకా గోరెంకల్లాగా ఉన్నారు, పెళ్లి చేస్తే శుభ్రంగా బతుకుతారు కదా అని మళ్ళీ వీళ్ళతో టార్చర్ అనమాట. అయితే ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు, బాధపడుతూనే ఉన్నారు. మా అబ్బాయి ఎలా చేసి వెళ్ళిపోయాడండి, మా అమ్మాయి ఎలా చేసి వెళ్ళిపోయిందండి అని రేత్రి పగలు కొంతమంది అల్లారు ముద్దుగా పెంచుకుంటారు కదా. ఇక ఏడుస్తూనే నిద్ర పట్టదు, ఆహారం ఉండదు, ప్రేమిస్తారు కదా, పిల్లల పైన ఎంతో ప్రేమతో ఉంటారు కదా. ఆ నరకంతో భయంకరంగా జీవిస్తుంటారు తల్లిదండ్రులు కొంతమంది. మరలా వచ్చి తల్లిదండ్రుల మీద కోర్టులో కేసులు, వాటా రావటం లేదని. నువ్వు కన్నావు కదా, నువ్వు చూసుకోకపోతే ఇంకెవడు చూసుకుంటాడు అని. అయితే తల్లిదండ్రుల్లాగా వారిని ఏనాడు కూడా నా తల్లిదండ్రుని ఏనాడు కూడా చూసుకునేటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు. అయితే తల్లిదండ్రులు ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చి నా కుమారుడు నా కుమార్తె అని ఒక పెళ్లి రూపంలో కానీ లేకపోతే ఇంకేదన్నా కార్యక్రమం రూపంలో కానీ ప్రపంచానికి తెలియజేసే లోపులోనే ఈ అమ్మాయి పొరువంతా తీసుకెళ్ళిపోయి బజార్లో ఒక పక్కన పడేసేసి వారి జీవితాన్ని నాశనం చేసి నరకం చూపించేస్తుంది అనమాట. కొంతమంది అనమాట, అందరు కాదు, కొంతమంది దేవుని భక్తిలో లేనటువంటి వారు, దేవునికి భయపడినటువంటి వారు ఈ విధంగా చూస్తూ ఉంటారు. అందుకనే దేవుని వాక్యం ఏమని చేస్తుందంటే, నాకంతా బాగానే తెలుసు, నేను బాగానే ఉన్నాను, నాకంతా ఆరోగ్యం ఉంది అనుకోవటం కాదు, మనసు కఠినం పరుచుకోవటం కాదు. ఎన్నిసార్లు గద్దించినా కానీ విననాలని వాడు నాశనం అవుతాడు. ఈ యవనస్తులైనటువంటి వారు ఏంటంటే మనస్సు ఇచ్చేసామండి అని చెప్పేసి తల్లిదండ్రులకు క్షోభ పెడుతున్నారండి. మనసు ఇచ్చేసాను అయిపోయింది, ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏంటమ్మని వాడు తన్ని గుద్ది పంపించి సిగరెట్లు పెట్టి కాల్చి వాడి యొక్క పైశాచిక ఆనందం అంతా ఈ అమ్మాయి మీద చూపించేసి పంపించేసి ఏదో కత్తి గుర్తు తీసుకెళ్ళిన మూట అంతా ఖర్చు పెట్టి పంపిస్తే తల్లిదండ్రులకు వచ్చి నానా అనుకుంటే ఏంటమ్మా మనసు ఇచ్చేసానన్నావు, నీ తల్లి తర్వాత నిన్నే ప్రేమించానంటే ఆ మొదలైనప్పుడు ఏం చేస్తావు నాన్న, వాడు ఆవారం ఫస్ట్ నాకు తెలియలేదు. మళ్ళీ తల్లిదండ్రులకు వచ్చి మళ్ళీ భారం. ఆ పోకిరోడు వాడు ఫస్ట్ మొదట్లో చెప్పినప్పుడు వెళ్ళా, వాడు మంచోడు కాదమ్మా, వాడి తోలికి ఎందుకు పోతున్నావు, వాడు అవారం అంతా మా తెలిసిన చెప్పినా మనసు ఇచ్చేసాను, నేను అందంగా ఉన్నానంట. అలాగుంటుంది ఈనాస్తి. అయితే యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 29:13 వచనం చూసినట్లయితే, ప్రభువు ఇలాగునా సెలవిచ్చుచున్నాడు, ప్రభువు ఇలాగునా సెలవిచ్చున్నాడు. ఎలాగ సెలవిస్తున్నాడంటే, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపపరుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. మానవుల వల్ల నేర్చుకున్నారంటండి. వారు గనక ఏమైనా అనుకుంటారేమని చెప్పి వారు భయభక్తులు చూపించేది ఎవరి కోసం? మానవుల విధులను బట్టి అంట, దేవుడు చేసిన సహాయాన్ని బట్టి కాదు. వారి పెదవులంట దేవునికి దూరంగా ఉన్న ముసలి గుండె అంటండి చాలా గట్టిగా ఉంటుందంటండి.
మొసలుగుండె చాలా గట్టిగా బిగుసుకుపోయి ఉంటుందంట. అందుకని యెహెజ్కేలు గ్రంథం 36:26 ఏమంటున్నా అంటే, యెహెజ్కేలు గ్రంథము 36:26లో మీలో నుండి రాతి గుండె తీసివేస్తాను అంటున్నాడండి దేవుడు. ముసలి గుండె అంట చాలా గట్టిగా ఉంటుందంట. అందుకనే మీలో నుండి రాతి గుండె తీసివేస్తాను. పెదవులతో ఆరాధించటం కాదు, హృదయాన్ని దూరంగా కఠినపరుచుకోవటం కాదు. దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలంటే మంచి మనస్సు కలిగి ఆరాధించాలి. మత్తయి సువార్త 11:20 మత్తయి సువార్త 11:20 పిమ్మట ఏ ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణములు వారు మారు మనసు పొందుకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. గద్దించాడంట. మత్తయి సువార్త 11:21 గద్దించాడండి. 11:21 అయితే చెవిటి వారికి వినికిడినిచ్చాడు, పక్షవాయు గలవారు స్వస్థపరిచారు, దయ్యములు పట్టిన వారు స్వస్థపరిచారు. ఆయన కళ్ళు లేని వారిని, చెవిటి వారిని, చనిపోయిన వారిని, ఓసేయగల వారిని, అవిటి వారిని, ప్రతి ఒక్కరు ఎన్నో అద్భుతాలు చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయినా సరే యేసుక్రీస్తు వారు చెప్పేసి ఆ గ్రామం స్వయంగా ఏ గ్రామాలకు వెళ్ళి స్వయంగా సొంత గ్రామంలోనే ఆయన చెప్పినటువంటి మాటలు అద్భుత కార్యాలు చూసినప్పటికీ కూడా అంట మారు మనసు పొందలేదంట అండి. చూడండి మరి, అద్భుతమైన కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా వారు మారు మనసు పొందలేదు. అందుకని 11:20 ఏమన్నా అంటే, యేసుక్రీస్తు వారు ఆయన పట్టణంలో విస్తారమైన అద్భుతములు చేసేసినో ఆ పట్టణం వారు మారు మనసు పొందుకుపోవటం వలన వారిని ఇట్లా గద్దింపసాగెను. ఎందుకని వారు అలా ఉన్నారంటే, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో చెడిపోయిన మనస్సు కలిగినటు వారుగా ఉన్నారు. ఈ మనుష్యులు చెడిపోయిన మనస్సు కలిగిన వారుగా ఉన్నారంట. చెడిపోయిందంట, మనస్సు చెడిపోయిందంటండి, మలినమైపోయిందంట. చెడిపోయిన మనస్సు అది నీకే తెలుసు. ఆ మనసు చెడిపోయిందా బాగుందనేది నీకే తెలుసు, తర్వాత దేవుడికి తెలుస్తుంది. ఇదంట ఈ మనస్సులో మాటంట, ఈ చెడిపోయిన మనసు ఏమని చెప్తుందో తెలుసా? ఈ చెడిపోయిన మనసు ఏ విధంగా ప్రవర్తిస్తుందో తెలుసా? ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి ఊరు మొత్తం చెప్పుకుంటూ వెళ్ళిపోద్దంట. చెడిపోయిన మనసు ఆ విధంగా ఉంటుందంట. మనసులో మాట అంటున్నారు, ఎవరికి చెప్పొద్దు అంటున్నావు, మందికి మొత్తం చెప్పేశావు, ఊరు మొత్తం పాకెళ్ళిపోయింది మాట. చెడిపోయిన మనసు అంట ఆ విధంగా ఉంటుందంటండి. చెప్పొద్దు అనుకుంటేనే ఊరు మొత్తం చెప్పేసుకుంటూ వెళ్ళిపోయావు. ఇంకా నీ మనస్సులో ఉన్న ఆ మర్మం ఏ విధంగా దాచిపెట్టావు? అందుకని ఉదయకాలం మంది దేవుడు అంటే, నీవు కఠిన మనస్సుగా ఉన్నట్లయితే ఆ మనసును మార్చుకోమంటున్నాడు, చెడిపోయిన మనస్సుగా ఉన్నట్లయితే జాగ్రత్త చేసుకోమంటున్నాడు దేవుడు. చెడిపోయిన మనసు అయితే జాగ్రత్తగా చేసుకోమంటున్నాడు. ఓషియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, ఓషియా గ్రంథము 10వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఒక మనసు కనబడుతుందండి. కపటమైన మనసు కనబడుతూ ఉన్నది. కపటమైన మనసు, ఓషియా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనంలో కపటమైన మనసు కనబడుతూ ఉన్నది. అంటే ఆ కపటమైన మనసు ఏంటంటే, పైకి బాగానే ఉంటారు, మంచి సూట్ వేసుకుంటాం, బూట్ వేసుకుంటాము, పర్ఫ్యూమ్ కొట్టుకుంటాము, కలజోడు పెట్టుకుంటాము, క్యాప్ పెట్టుకుంటాము, బెల్ట్ పెట్టుకుంటాము, నైసుకుంటాము, ఇస్త్రీ బట్టలు వేసుకుంటాము. అయితే లోపల మాత్రం కపటమైన మనసు. వందనాలు అన్నయ్య గారు అని చెబుతామంట, వందనాలు అక్క అని చెబుతామంట, వందనాలండి బ్రదరు అని చెబుతామంట. కానీ లోపల మనసు చూసినట్లయితే సున్నం కొట్టినటువంటి సమాధిలాగా ఉంటుందంటండి కపటమైన మనసు. ఆ మనసును చాలా జాగ్రత్తగా, బహు జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు దేవుడు. యోధా మనసు కపటమైన మనసుగా ఉందంట. శిష్యులందరి దగ్గరికి మీలో ఒకటి నన్ను అప్పగిస్తారంటే శిష్యులందరూ అడిగారంట, నేనా ప్రభువా అంటే యోధా గారు కూడా అడిగాడంట. ఈ అస్కరత్ యోధా ఆయన కూడా దేవుడిని అప్పగించాయని ఆయన మనసులో ఉంది మాట అని తెలియదు. అందుకని చెప్పాను, నీ మనసులో ఉన్న పాపం, నీ మనసులో ఉన్నటువంటి తప్పు నీకే తెలిసిద్దని. యోధా గారు కూడా వెళ్ళి అడిగాడంట, ప్రభువా నేనేనా ప్రభువా అంట. నీవు అన్నట్టే అంట. అయిపోలా, ప్రభువు తెలుసుగా, ప్రభువు తెలియదు అనుకున్నాడేమో. శిష్యులందరూ అడిగితే నేనా అంటే వారిని అందరూ మీరు నువ్వు కాదు చెప్తే నన్ను కూడా నువ్వు కాదు అంటలే అనుకున్నాడు.
నీవు అన్నట్టే అన్నాడంట. ప్రభువుకి అయిపోయిందిగా, కపటమైన మనసు అని తెలిసిపోయిందిగా, నీవే యువత, ఇవే నువ్వు నన్ను అప్పగించేది, నీవే నన్ను శ్రమ పెట్టబోయేది. అయితే నీలో ఆ కపట మనసు ఉన్నట్లయితే దేవునికి తెలుసు. ఆ కపట మనసును తీసివేసుకోవాలి అని దేవుని వాక్యం. దేవుని మీదనే పరిహాసాలు. ఎలా ఉన్నాము మనం? కపటమైన మనసు. ఆ కపటమైన మనసు దేవుని దగ్గర మన సాక్ష్యం ఏ విధంగా ఉన్నదే మనం చూసుకోవాలి. కపటమైన మనసుగా ఉన్నదా? మన సాక్ష్యము ఏ విధంగా ఉన్నది దేవుని యొద్ద? కపటమైన మనసుతో ఉన్నామా? ఉంటే ఒకవేళ దానిని తొలగించుకోవాలి. పైకి మనిషి బాగానే ఉన్నావు, లోపలంతా సమాధి కొట్టిన సున్నం కొట్టిన సమాధి లాగా ఉన్నావు. ఏం ప్రయోజనం? వందనాలు చెబుతున్నావు, ప్రైజ్లాడు చెబుతున్నావు, ప్రేమించినట్టుగా ఉన్నావు, కనపడుతున్నావు, బయట బాగానే కనపడుతున్నావు. అయితే ఆ కపటమైన మనసును తొలగించుకోవాలి, పరిపూర్ణంగా ఉండాలంటున్నాడు దేవుడు. కఠిన మనసు తొలగించుకోవాలి, చెడిపోయిన మనసు తొలగించుకోవాలి, కపట మనసు తొలగించుకోవాలి. దేవుని మనస్సును మనము కనికరం పొందుకోవాలి. దేవుని మనస్సుతో రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే, రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో, మరియు వారు తమ మనస్సులో దేవునికి సోటియనొల్లకపోయిరు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించి ఉన్నాడు. భ్రష్ట మనసు వచ్చేసిద్ది అంటండి. ఇంకా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును ఉండాలి మనకి. లేకపోతే ఇక దేవుడు చూసి గద్దించి అయ్యా మారు, అమ్మ మారు, మారు 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 అని చూసి శాపగ్రస్తు పెడితే హృదయం శాపగ్రస్తు అయిపోతుందని చెప్పాడు కదా. అందుకని ఏమంటున్నాడంటే, నీ హృదయాన్ని ఏమంటున్నాడు అక్కడ? భ్రష్ట మనసుకు అప్పగిస్తాడంటండి. ఇంకా 1:28 ఏమన్నా అంటే అక్కడ చూద్దాము. మరియు వారు తమ మనసులో దేవునికి సోటియనొల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. భ్రష్ట మనసు ఏ విధంగా ఉంటుందో తెలుసండి? అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండుకొని వారై కొండెగాండ్రును, అపవాదులకును, దేవద్వేషకులను, హింసకులను, అహంకారులను, బెంగములాడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పు వారును, అనురాగరహితులను, నిర్దయులనైరే. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణముకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. దేవుని మాటను ఎరిగి ఉండి కూడా అంట ఈ పై లిస్టు మొత్తం చేశారంట. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించుతున్నారంట. అందుకని ఇశ్రాయేల్ ప్రజల గురించి దా చూసాం కదా 6:10. దేవుని వాక్యం ముందు సంతోషం లేకుండా ఈ తప్పులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, మోసాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, చేయరాని కార్యాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సంతోషించుతున్నారు, వాళ్ళతో పాటు ఏకీభవిస్తున్నారు. అయితే ఫిలిప్పీ 2:5 ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సును మనము కలిగి ఉండాలి. అయితే మనము కఠిన మనస్సును తొలగించుకోవాలి, చెడిపోయిన మనసును తొలగించుకోవాలి, కపట మనసు తీసేసుకోవాలి, కఠినమైన మనసు తీసేసుకోవాలి. ఈ భ్రష్ట మనసును అస్సలు ఉండటానికి వీలేదు. భ్రష్ట మనసు లిస్టు మొత్తం చూసాం కదా. అయితే ఉదయకాలం ముందు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మంచి మనసు కలిగి క్రీస్తు యేసునకు కలిగినట్టు ఈ మనస్సు ఆయన ఎవరో అని ఆలోచన చేసుకున్నట్లయితే, ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆయన లోకరక్షకుడు. ఈ యొక్క మనసులన్నీ మనలో ఉంటే తీసివేసుకొని మంచి మనసు కలిగి దేవుణ్ణి ఆరాధిద్దాం. మేక్ పర్సన్ 4తో చదివాడండి, 4తో చదివాడు. కళ్ళు లేవు, చేతులు లేవు, కానీ దేవుని వాక్యం పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడండి.
వస్తున్నాం వెళ్తున్నావా కపటమైన మనసు వందనాలండి పాస్టర్ గారు అంటున్నాం, ప్రయోజనం లేదు. వినాలి, నేర్చుకోవాలి, మార్పు రావాలి, ఇంకా తప్పు చేయకూడదు, మారు మనసు పొందాలి, బాప్తీసం తీసుకోవాలి, గురు ఎద్దకు పరుగెత్తడం నేర్చుకోవాలి. వెనకున్న వాటిని అన్నింటిని మనిషి ముందున్న వాటి కొరకు వేగరపరచు, గురు ఎద్దకు పెరుగెత్తుతా అంటున్నాడు. ఈ లోకంలో ఉన్న వాటి పెట్టతో సమానంగా ఎంచుకున్నా అంటున్నాడు పౌలు గారు. బాధ అయినా, ఎంచైనా, ఇబ్బంది, కరువైనా, కట్టుకునే వస్త్రత ఏదైనా సరే దీని నుండి ఎడబానిది ఏదీ లేదు, నేను దేవుని యొద్దకు పరిగెడుతున్నాను అన్నాడు. ఆ విధమైన మంచి మనసు కలిగి, పూర్ణ మనసు కలిగి, పూర్ణ హృదయంతో మోసకరమైన హృదయం తీసివేసి దేవునిలో మనం దేవుని సహవాసంలో నడుపుతూ శుద్ధాత్మ దేవుడు తన సహాయం మనకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడా, ప్రేమ గల మా ప్రభువా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యెహోవా మా ప్రభు, ఆకాశములలోని మహిమను కనపరచువాడ, భూమి ఎందు నామ ఎంతో ప్రభావం గల తండ్రి. మీ కృప దయచేశారు, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచారు ప్రభువా. మా పాపములను నాన్న మీ ప్రియ కుమారుని ద్వారా కడిగి వేశారు తండ్రి. మీ చిత్తాన్ని మా పట్ల జరిగిస్తున్నారు తండ్రి. మీ బిడ్డలుగా, మీ సొత్తుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. అయితే మేము తండ్రి మారు మనసు కలిగి తండ్రి నాయన, మంచి మనసు క్రీస్తు యేసునకు మీ మనసు కలిగి నాయన, కఠిన హృదయాన్ని తీసివేసుకొని, చెడిపోయిన హృదయాన్ని తీసివేసుకొని, కపటమైన మనసును తీసివేసుకొని ప్రభువా మీలో నడవటం మాకు నేర్పించండి. మిమ్మల్ని ఆనుకోవటం, యెహోషాపాతు గారు మిమ్మల్ని ఆనుకొని ఉన్నాడు, మీ సన్నిధిని అనుకున్నాడు ప్రభువా తండ్రి. అతనికి గుర్రాల రౌతులు ఉన్నప్పటికీ, సైన్యం ఉన్నప్పటికీ ప్రభువా మీ వైపు చూశాడు ప్రభువా. మేము గర్వపడకుండా తండ్రి, బలాన్ని చూసుకోకుండా ప్రభువా మీ వైపు చూడగలిగినట్లు ఆయన మా మనస్సును సిద్ధం చేయమని, హృదయాన్ని దాన్ని బలపరచమని, మీ సన్నిధిని మాకు తోడని నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థన చేసుకుందామండి. మళ్ళా మన మధ్యలో ఉన్నది ఎవరికి వారము మారు మనసు అనుభవం కలిగి దీనిలో చేయవాలి. ప్రతి ఒక్కరు కూడా వాక్యం అన్నాం కాబట్టి యేసుక్రీస్తు బలలో చేవేద్దాం. నాకు ఇక కావాలి, ఇంకంత టైం లేదు, సమయం లేదు. ఎందుకంటే దుష్టుడు పూనుకొని కూర్చున్నాడు. సమయం ఉండగానే ఇక దేవుని చేత చేయవేద్దాని ఎవరికి వారు ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే మనకు హృదయం చెడిపోయింది కాబట్టి ఆ హృదయాన్ని దేవుడు మనకి బాగు చేస్తానన్నాడు, కఠిన హృదయాన్ని తీసేస్తానన్నాడు. కాబట్టి దీనిలో చేయవేయడానికి మనందరం కూడా మంచి మనసు కలిగి ఉందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా ప్రభువా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడానికి మీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. మీ మాటలు వినుటకు ప్రభువా మా వెనగల చెవులను ఇచ్చారు ప్రభువా. మీ వాక్యాన్ని చదువుటకు ప్రభు మా కళ్ళను ఇచ్చారు ప్రభువా. వందనాలు స్తోత్రాలు. నన్ను జ్ఞాపకం చేసుకోమన్నారు తండ్రి. మీ శరీరానికి సాదృశ్యమైనటువంటి ఆ కొరకు మా కొరకు మీరు ఎంతో వేదనను బాధలను అనుభవించారు తండ్రి. కొరడా దెబ్బలను తిన్నారు ప్రభు. కేవలం మేము నాయన నశించిపోకూడదని ప్రభు. ఈ శరీరాన్ని సాదృశ్యం మా కొరకు ఆశీర్వదించండి. దీనిలో ప్రతి ఒక్కరు చేయవేటుకు మీకు ఆప్దాలు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. 176 పాడుకుంటుండగా రొట్టె మన దగ్గరకు వస్తుందండి. అర్పించేదను హృదయమును క్రీస్తేసుని పాద సన్నిధి, నిర్మలుడేసుడు నిత్యుడాయనే, సత్య స్వరూపుడు ప్రేమమయుడు. అర్పించేదను హృదయమును క్రీస్తేసుని పాద సన్నిధి, పాప పంకిలా హృదయమును పరిశుద్ధ పచ్చెను తన రక్తము, పరిశుద్ధాత్మయే నివసించెను, పరమ స్వరూపము నను గ్రహించే. నర్పించేదను హృదయమును క్రీస్తేసుని
తన పనికై పిలుపిచ్చెను వాగ్దానముల్ నెరవేర్చెను మహిమా రాజ్యము నాకిచ్చెను మహిమలో తండ్రితో నన్ను చేర్చెను అర్పించెదను హృదయమును క్రీస్తేసుని పాద సన్నిధి ఆదరించెను బాధలయందు ఆవరించెను అన్ని వేళలా ఆనందగానము నాకిచ్చెను ఆయనన్ పాడుచు ఆనందించేదాన్ అర్పించేదను హృదయమును క్రీస్తేసుని పాద సన్నిధి. పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధుడా, ప్రతినిత్యము పరిశుద్ధుడు 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 అని దేవదూతల చేత ఆరాధించబడుతున్న మా రాజా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. భూమి ఆకాశమును సృజించిన ఘన దేవుడా, అద్భుతకరుడ, ఆలోచనకర్త, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్న దేవుడా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో నన్ను మమ్మల్ని రక్షించుకున్నారు ప్రభా. ఆయన పరిశుద్ధ రక్తంలో మా పాపాలను కడిగారు. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు చేసిన త్యాగాన్ని ప్రభా మరువలేము ప్రభా తండ్రి. ప్రతి దినము నాయన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం తండ్రి. మీరు చేసిన ఈ మేలులకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా, మీరు చిందించిన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసాన్ని మా కొరకు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ ప్రభా తండ్రి ఇష్టంతో యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిసం పొందుకొని దీనిలో చేయవేటు మీ కృప కాపుదలు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 33 పాడుకుంటుంటే రక్తం మన దగ్గరకు వస్తుందండి. ఇమ్మానుయేలు రక్తము ఇంపైనయుటగు ఓ పాపియందు మున్గుము పాపంబు పోవును యేసుండు నా
ప్రేమ గల మా ప్రభు, మహోన్నతుడ, అద్భుతకరుడ, ఆలోచనకర్త, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా కొండల తట్టు నా కళ్ళు ఎత్తున్నాను, సహాయం ఎక్కడ వచ్చినాను, యెహోవా వలన మాత్రమే సహాయం వచ్చినాను. కీర్తనాకారుడు చెప్పినట్టు ప్రభా, అయా మీరు మాకు సహాయకుడిగా ఉన్నారు ప్రభా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎందుకంటే మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి ప్రభా ప్రాణం పెట్టుటకు నాయన పంపించారు తండ్రి. వందనాలు స్తోత్రం. ఎందుకంటే ఆయన లోకమును ప్రేమించాడు, ఎంతో వెంపించి ప్రేమించాడు ప్రభా. వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రాణం పెట్టునంతగా తండ్రి మీరు చేసినటువంటి త్యాగాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వందనాలు ప్రభా. అయా మరి ఈ బలలో ప్రభా తండ్రి ఎవరైతే ప్రభా అయోగ్యంగా చేయి వేసి ఉన్నారో ప్రభా, ఈ ఉగ్రత వారి మీదకి రాకముందే ప్రభా వారు మనసు ఎరిగి మనసు మార్చుకొని మార్పు కలిగి తండ్రి మీ తట్టు తిరుగుతూ ప్రభా తండ్రి క్రీస్తు యేసునకు సమీపముగా ఉండాలని ఆలోచన చేసుకొని ప్రభా మరొక తరుణంలో అయోగ్యంగా వేయకుండా తండ్రి అయా మారు మనసు కలిగిన మనసుతో దాని వారు మంచి మనసుతో చేయబెట్టుకు మీ కృప అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకున్నాను తండ్రి. ఎవరు నాయన చేయలేక ఉన్నారో ప్రభా వారిపై వారిని దృష్టించి ప్రభా తండ్రి వారిని మార్చి వారి క్రియలు ప్రభా నాయన వారి క్రియల్లో వారి జీవితంలో మార్పు నొంది నూతన స్వభావం కలిగి నూతన మనసు కలిగి ప్రభా చేయవేటుకు మీ కృప అనుగ్రహించమని మీ పాదాలు పట్టి వేడుకున్నాను తండ్రి. ఎవరైతే సంతోషముగా బాప్తిసం కలిగి మారు మనసు కలిగి యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని అంగీకరించి చేయవేసి ఉన్నారో ప్రభా తండ్రి వారిని మీరు అక్కడ పర్యంతరం వరకు నాయన కాచి కాపాడి భద్రపరచమని మీ పాదాలు బట్టి వేడుకుంటున్నాం తండ్రి. దీవించండి, బలపరచండి ప్రభా. ఈ సమయం ముందు ప్రభా నాయన ప్రియులు తీసుకొచ్చిన కానుకలను ఆస్వాదించండి నాయన. ప్రతి ఒక్క రూపాయి మీ సేవ మహిమార్థమే వాడబడుటకు మీ కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. మనం అందరం ఈ సమయం ముందు 8వ నెంబర్ పాట పాడుకుంటుండగా కానుకలు సమర్పించుకుందామండి. యెహోవా గద్దె ముందుగా జనంబులారమ్రొక్కుడా, యెహోవా గద్దె ముందుగా జనంబులారమ్రొక్కుడా, యెహోవా సత్యదేవుడు సృజింప చంపశక్తుడు, యెహోవా సత్యదేవుడు సృజింప చంపశక్తుడు, సృజింప చంపశక్తుడు, స్వశక్తి చేతనాయనే నరు సృజించే మంటిచే, స్వశక్తి చేతనాయనే నరు సృజించే మంటిచే, భ్రమంచు గొర్రె పోలెను తొలంగా దొడ్డి చేచెను, భ్రమంచు గొర్రె పోలెను తొలంగా దొడ్డి చేచెను, తొలంగా దొడ్డి చేచెను, యెహోవా గద్దె ముందుగా జనంబులారమ్రొక్కుడా. ఈ సమయమందు సంఘానికి తెలియజేయాల్సిన విషయాలు ప్రత్యేకంగా అయితే ఏమి లేవు, కానీ ప్రత్యేకంగా ఒకటి ఉంది. ఏంటంటే సంకాపురి గారు మరి ఈ నెలాఖరులోపు వస్తారు. మరి ఆయన ప్రయాణం మరి మంచిగా జరగాలని, ప్రయాణం అంతా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అమెరికా యుఎస్ నుంచి ఇక్కడికి క్షేమంగా రావాలని మీ ప్రార్థన, అంకుల్ గారు క్షేమంగా రావాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి అదేవిధంగా ఈరోజు సాయంత్రము సండే స్కూల్ 5 గంటలకు మరి పిల్లలైనటువంటి వారు వచ్చి అందరూ ఎవరైనా ఉంటే పంపిస్తే వాక్యం నేర్చుకొని దేవుళ్ళో ఎదుగుతారు. మరి యవనస్తులు కూడిక 6:15 గంటలకు ఉంటుంది.
ఎవరైతే నాకు నాలుగు ఉంది, మరి మేక్ పర్సన్ లాగా నాలుగుతో బ్రెయిలీ లిపి చదివే అంత మరి దేవుడు నాకు ఇవ్వలేదు కాబట్టి, కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి, బాగానే ఉన్నాయి కాబట్టి మేక్ పర్సన్ లాగా నేను సాక్షిగా ఉండాలనుకుంటే మరి అన్ని కొడుకుల్లో కనపడటానికి ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా 6:15 గంటలకి రావడానికి ప్రయత్నం చేయండి. వచ్చే ఆదివారం యథావిధిగానే మరి ఇక్కడ మరి ఇంచిపేటలో 9 గంటలకు ఉంటుంది. బుధవారము మరి బైబిల్ క్లాస్ 6:30 గంటలకు యథావిధిగానే ఉంటాయి. అందరూ కూడా అందరి కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ అక్క మరి చాలా దూరం నుంచి వచ్చారు ప్రయాసతో. తణుకు నుంచి రావాలంటే మేము ఆ 4 గంటలకు బయలుదేరాం. 4 గంటలకు బయలుదేరితే తణుకు వెళ్ళడానికి మాకు 8:30 గంటలు పట్టింది. ఈ లోపల ఎన్ని ఇబ్బందులు పడుకుంటూ పోయామో మరి నాకు వెళ్ళాను కాబట్టి తెలుస్తుంది. అక్క కూడా అన్ని ఇబ్బందులు పడుకుంటూ వచ్చింది మరి దేవుని వాక్యం వినటానికి. మరి అంత శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు కూడా న్యూనెస్, నూతన హృదయాన్ని మనకిస్తూ ఆయన నడిపిస్తూ ఆయన యొక్క జల నదులు మనలో పారేటట్టు చేసి తీసుకొచ్చి ఆయన యొక్క పరలోక రాజ్యాన్ని మనకి ఇస్తానని చెప్పాడు కదా. అంత ఉత్సాహంతో ఉందాం. మరి అందరూ కూడా అన్ని కుటుంబాల గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అవసరంలో ఉన్నవారు ఉంటారు, మరి చదువుతున్న బిడ్డలు, ఉద్యోగాలు లేని వారు చదువుతున్న బిడ్డలుగా రాకపోకలందు ప్రతి ఒక్కరు కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మరి అది సంఘానికి తెలియని విషయాలు. సంకాపురి గారి గురించి, ప్రయాణం గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సైన్యములకు అధిపతి యెహోవా, మారని మా ప్రభువా, మార్పు లేని వాడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అల్ఫాయు ఓమేగా ఉన్న మా తండ్రి, ఇమ్మానుయేలు ఉన్న మా ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఒక్క మాటతో ప్రభువా తండ్రి, భూమి ఆకాశంలో సృజించిన ఘనదేవుడా, భూమిలో ఉన్న వాటన్నిటినీ ప్రభువా కలుగు చేసిన మా తండ్రి యెహోవా, మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటి నీ నామం ఎంతో ప్రభావం గలది ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు ఇష్టపడి ప్రభువా తండ్రి నాయన అవ్వ ఆదామును నాయన మీరు సృజించినప్పుడు తండ్రి, వారు ఈ భూలోకంలో నివసిస్తున్నప్పుడు తండ్రి, వారికి ఏ కొదువ ఉండకూడదని ప్రభువా తండ్రి, వారికి అన్నిటినీ సమకూర్చిన మా తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధించటానికి, మహిమపరచడానికి, స్తుతించటానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎంతో సంతోషంగా స్తుతించాం ప్రభు. ఎందుకంటే యేసుక్రీస్తు నామములో, ఆయన పరిశుద్ధ రక్తంలో నన్ను, మమ్మల్ని, మా పాపాలని కడిగారు కాబట్టి, ఈ పాపాన్ని కడిగేటువంటి వారు ఈ లోకంలో భూలోకంలో ఎవరూ లేరు కాబట్టి మేము సంతోషముగా తండ్రి మాకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు కాబట్టి ఆరాధించగలిగాము తండ్రి. మమ్మల్ని రక్షించుకున్నారు కాబట్టి ఆరాధించగలిగాము ప్రభు. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఆ సంఘాన్ని దీవించండి, సంఘాపురి కుటుంబాన్ని దీవించండి, సంఘంలో ప్రతి కుటుంబమును నాయన మీరు పేరు పేరున దీవించండి, ఆస్వాదించండి తండ్రి. ఎవరైతే మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ప్రభా, మీరు సహాయకుడిగా ఉండండి ప్రభా. వృద్ధులు ఉన్నారు ప్రభా తండ్రి నాయన, వారి సహాయం దయచేయండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా, మీరు వారికి సహాయం దయచేయండి ప్రభా. ఆరోగ్యాన్ని దీవించండి, బలపరచండి, సంకార్యక్రమాల్లో తోడుగా ఉండమని మీ పాదాలు పట్టి వేడుకుంటున్నాను తండ్రి నాయన. కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ప్రభువా నాయన మీరు మాకు తోడుగా ఉండి ప్రభువా తండ్రి నాయన మాకు నాయన ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నారు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు దీవించండి, యవనస్తులైన బిడ్డలను దీవించండి, ఆస్వాదించమని మీ పాదాలు పట్టి వేడుకుంటున్నాం ప్రభువా. అయా మరి సంకాపురం నాయన క్షేమంగా తీసుకురాని ఆంటీ గారిని మరి క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని నాయన మా మధ్యలో తీసుకురామని నెలాఖరులో మీ కృప తోడుగా ఉంచి మీ పాదాలు పట్టి వేడుకుంటున్నాను తండ్రి. మరి ప్రయాణం అంతట్లో మీకు కాపుదలు దయచేయండి ప్రభా. ఇంచిపేటలో జరిగిన పరిచర్ను ప్రభా మీరు నాయన ఘనంగా వాడుకున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఇక్కడ కూడా ప్రభా నాయన మీరు ఘనంగా వాడుకున్నారు తండ్రి. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా మేము కలుసుకునేంత వరకు మీ కాపుదాలు దయచేయండి తండ్రి. మీ కృప మాకు అనుగ్రహించండి ప్రభా. ఎందుకంటే ప్రభా మేము పడిపోకుండా తండ్రి మీ నిత్యత్వం కొరకు ఎదురు చూడాలంటే ప్రభా వాక్యం వినుట వలన విశ్వాసం కలుగుతుందని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. మీ వాక్యంలో మేము ఎదుగుతూ ఫలిస్తూ ప్రభా 30 తంతులు కానీ 60 తంతులు కానీ 100 తంతులు కానీ ఫలించేవారు నన్ను మమ్మల్ని తయారు చేయండి ప్రభా. అపవాది మా హృదయంలోంచి వాక్యం తీసుకెళ్ళిపోకుండా మీ కాపుదాలు దయచేయమని నాయన మీ పాదాలు పెట్టి వేడుకుంటున్నాను తండ్రి. మీరే ఆశీర్వదించండి. మేము తిరిగి వెళ్తూ ఉండగా దూర ప్రాంతాల వారు వెళ్తూ ఉండగా తండ్రి నాయన పల్లకొండ అక్కలు నాయన వారు దూర ప్రాంతాలు వెళ్తూ ఉండగా తండ్రి, చుట్టుపక్కల నుంచి వచ్చిన వారు దూర ప్రాంతాలు వెళ్తూ ఉండగా తండ్రి నాయన మీ కృపా కాపుదాలు మీరు నాయన మీ సన్నిధి తోడుగా ఉంచి మమ్మల్ని పంపించండి ప్రభు. వాతావరణం అదుపులో ఉంచుకున్నారు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సంఘ కార్యక్రమాలు అన్నింటిలో తోడుగా ఉండి మీరు రాకడ కొరకు ఎదురు చూసి వారముగా
విశ్వాస భక్తిలో కొనసాగించే వారంగా నన్ను మమ్మల్ని తయారు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు